ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणचक्षुश्रोत्रमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यात् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्तु अनिराकरणमस्तु तदात्मनिरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। प्रतिबोधविदितं मतं अमृतत्वं हि विन्दते आत्मना विन्दते वीर्यं विद्यया विन्दते अमृतं। इह चेदवेदी तत् सत्यमस्ति न चेदिह अवेदीन्महती विनष्टिः। भूतेषु भूतेषु विचित्य धीराः प्रेत्यस्मात् लोकात् अमृता भवन्ति। इह चेदवेदी सत्यमस्ति न चेदिह अवेदीन्महती विनष्टिः। भूतेषु भूतेषु विचित्य धीराः प्रेत्यस्मात् लोकात् अमृता भवन्ति। కాబట్టి నిన్న ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం అనే దానికి లాస్ట్లో వాళ్ళు ఆత్మవిద్య వల్లనే అది ఆత్మ వల్లనే కలుగుతుంది ఆ సామర్థ్యం. ఆత్మనా విందతే వీర్యం, ఆత్మ వల్లనే మనకి ఆత్మవిద్యా సామర్థ్యం కలుగుతుంది. సరే, ఆత్మజ్ఞానం వల్లనే ఆత్మబలం కలుగుతుంది. దాన్నే మనకి ఆత్మస్థైర్యం, ఆత్మశక్తి. అది అన్యమైన విషయాలు పెట్టుకొని ఆత్మశక్తి ఆత్మస్థైర్యం కలగనే కలగదు. వేరే విషయాలు పెట్టుకుంటే కలగదు. అది ఆత్మజ్ఞాన విద్య వల్లనే కలుగుతుంది. ఎందుకయ్యా అంటే తనకంటే అన్యమైనది తన బలాన్ని పోగొట్టేస్తుంది, తన శక్తిని హరింపజేస్తుంది. తన బలమే తనకు కావాలి, తన బలమే తనకు కావాలి. అందుకనే మనకి ఎక్కడైనా సరే కొన్ని సామెతలు ఉంటాయి. స్థాన బలిమి అంటాం కదా, ఆయా స్థానాల్లో దానికి బలం ఉంటుంది. ముసలి ఉంటుంది, నీటిలో దాని బలం ఉంటుంది. చూసారా, మన స్వస్థానంలో మనకు బలం ఉన్నట్టుగానే స్వరూప జ్ఞానం వల్లే మనకి ఆ బలం వస్తుంది. బయట విషయాలన్నీ పోగేసుకొని నేనేది అనుకుంటే అది బలమైన విషయంగానే కాదు. ఇప్పటికైనా సరే ఎన్నో బాహ్య విషయాలన్నీ మనం పెట్టుకొని నాకు ఇంత ఉంది అంత ఉంది నాకేం కొదవా అనుకుంటాము. అవన్నీ దెబ్బతీసినప్పుడు అసలు నాకు ఎంత ఉంది అంటే నీ సొంతం అది కాదు. ఒకవేళ అవన్నీ ఎప్పుడైనా సరే లాస్ అయ్యింది అనుకోండి, అప్పుడు నీకు ఏ బలం కావాలి? సొంతం నీకు నిశ్చయం కావాలి, మనసు బలం ఉండాలి. మనసులోనే పుట్టాలి ధైర్యం, త్యాగం, బుద్ధి చెప్పాలి.
కాబట్టి నన్ను ఎవరు ఆదుకోండి అంటావు, నా మనసుకి ఎవరు జవాబుదారి అంటావు. నీ మనసుకు నువ్వే జవాబుదారి, ఇంకెవరు చెప్తారు నీకు? ఇంకా అప్పుడు ఆత్మస్థైర్యం అనేది మనల్ని నిలబెడుతుంది. పర్వాలేదులే, పోతే పోనీలే అన్నట్టుగా మనల్ని అదే ఆదుకునేది, కాపాడేది. అనిపోయినాయి. చివరి గజేంద్రుడు అయినట్టు వాడు కూడా చివరికి ఆ బలం కలిగే ఉండాలి. చూసారా, పురాణాల్లో ఏదో విష్ణు విష్ణు అని భగవంతుడే కానీ వస్తుంది. అది యథార్థంగా చూస్తే ఆ భగవంతుడు ఎవరిని వదిలి లేనే వాసుదేవ సర్వం. అది ఉండాలి. విష్ణువులు చెప్పే మాట మనకొద్దులే, అది పొంతలు లేనివి. నామరూపాలు ఏదో చెప్తారు, వాగుతుంటారు అట్లా. కానీ ఇక్కడ స్వాత్మబలమే కావాలి. ఆ పరమేశ్వరుడు తత్వం తెలియక వాళ్ళు అలా వాగుతుంటారు. కానీ మా పరమేశ్వరుడు ఎవడురా? ఈశావాస్యమిదకం సర్వం సర్వభూతేషు, అవన్నీ అర్థము వాడికి. కాబట్టి అదేదో ఎక్కడో ఒక స్థలంలోనో పెట్టుకొని కూర్చుంటారు. భౌతిక దృష్టి, ద్వైత దృష్టి, అదో బైబుల్ దృష్టి కూడా అంతే కదా, వాళ్ళు వీళ్ళు ఉంటాయి. కాబట్టి ఏదో ఒక స్థలంలో ఒక కాలంలో అన్యంగా ఉండే తత్వం కాదు కదా భగవతత్వం. అది తెలియదు. అందుకనే సర్వభూతస్థమయ్యే ఉంది. కాబట్టి ఆ సర్వభూతస్థమైనటువంటి ఆ స్వరూప జ్ఞాన బలమే కావాలి మనకి. అదే మనం అయ్యున్నాం. ఇలాగ తెలుసుకున్న వెంటనే ఇప్పుడు అన్నీ కూడా మనకు ఉపయోగం లేకుండా పోతుంది. ఆ మృత్యువుని ఏదో వినాశం అనేటువంటి భావాన్ని, ఆ వినాశం అనే భావాన్ని ఎదుర్కొనేది ఇదే, ఈ స్వాత్మ బలమే, స్వాత్మ జ్ఞాన బలమే. అందుకనే వాటి లిస్ట్ అంతా చెప్పారు. ధనము కానీ గవాదులు, ధనం అంటే గవాదులు అంటే గోవు మొదలుగునవి, చూసారా, అట్లాంటివి. సహాయము, పరిచారగణము, సహచరీ జనము, వాళ్ళు కూడా మనల్ని రక్షించుకుంటూ ఉన్నట్టుగా అనిపిస్తారు. వాళ్ళే మనల్ని హతం చేసేస్తారు. అది సహచారి జనులు. ప్రతి ఒక్కడు వెంటేసుకొని ఉంటాడు జనాన్ని. మంత్రాలు, ఇష్టసిద్ధి కొరకు చేసే జప మంత్రాలు, ఔషధాలు, కాయకల్పాది, చూసారా, కాయకల్పాది అవగతం, కాయకల్పాదులు యవాదుల నుండి ఔషధాలు తయారు చేసుకుంటాం. వనమూలికలు వగైరా. తపస్సు, కృత్యాది, కృత్యాంధ్రాయణాది తపస్సులు చేస్తాం. చాంద్రాయణాది తపస్సు, కఠోరమైన దీక్షలు అవి కానీ. యోగం, అష్టాంగాది, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణాది, సమాధి ఇత్యాది. ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలు, ప్రసిద్ధి. వీటి వల్ల కలిగే వీర్యము చూసారా, తత్తత్ సాధనానుగుణ పుణ్యాత్ అనిత్యత్వం ప్రసిద్ధి. ఆయా సాధనలన్నీ ఏ విధంగా వచ్చిపోతుంటాయో తత్ఫలాదులు కూడా వచ్చి పోతుంటాయి. ఎంతో కాలం మనం ఆ సాధనలు చేయలేము, మన వల్ల అయ్యేది కాదు. అది కూడా అంతే, పనిచేయదు. ఒకసారితో అయిపోయేది కాదు. మనం తీసుకునేటువంటి ఆహారమే ఒకసారి తీసుకోలేము. ఆహారమే మనం వికారం చేసేసింది. మందు మాపు అంతే, ఏదైనా అంతే, ఎప్పుడు చేయలేము అది. కాబట్టి ఆయా సాధనాన్ని అనుసరించి చూస్తే అవి అనిత్యము. సాధనలో అనిత్యమే, సాధ్యమైనటువంటి ఫలాలు కూడా అనిత్యం.
కాబట్టి నిత్యమైనవి కావయ్యా అవన్నీ. కాబట్టి మీకు మృత్యువుని, ఈ సంసారం, అవిద్య, దుఃఖాదులు అనే మృత్యువుని ఎదుర్కోవడం వాటి ఎందులోనే లేదు. కాబట్టి ఆత్మవిద్య వల్ల కలిగిన వీర్యమే ఎదుర్కొంటుంది అని చెప్పేసి మంచి మాట. కాబట్టి ఈ ప్రకారంగా ఆత్మవిద్యయా వీర్యస్య తదేవ వీర్యం మృత్యుం శక్నోతి అవిభవితం పరాభవితం. దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఆత్మవిద్య యొక్క బలం వల్లనే ఉంటుంది మృత్యువుని ఎదుర్కొనేది అని చెప్పేసి. ఇప్పుడు అందుకనే మీరు ఎవరైనా బ్రహ్మమును ఇక్కడే తెలుసుకోవాలి, ఇక్కడే పొందాలి, ఇక్కడే బ్రహ్మప్రాప్తి, ఇక్కడే మోక్షం. అంతేగాని ఆలస్యం చేయరాదు, వదులుకోరాదు. ఎవరైనా అంతే. అలాగా ఏదైనా చేస్తే చాలా నష్టపోతారు. చూసారా, మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఖరీదు అవుతుంది అంటే, బియ్యం రేట్లు పెరుగుతాయి అంటే కొంటే ఎన్ని బస్తాలు కొంటాం? 2-3 కొంటాం. ఇల్లు సరిపోదులే. 2-3 బస్తాలు కొంటే మరి దానికి కాపలా, ఏ రకమైన పురుగు పుట్ట, అవే దొంగలు పట్ట. అవి పట్టకుండా ఏదో ట్యాబ్లెట్లన్నీ అవన్నీ అది వేసుకుంటాం. సరే బంగారం రేటు పెరిగిపోతుందంటే అది కొద్దిగా కొంటాం, 4 బిస్కెట్లు. మళ్ళీ తగ్గిపోతే ఎవడ తిరిగిపోతావు? తగ్గిందనుకో అప్పుడు ఎక్కడికి పోతావు? ఇలాగా ముందు జాగ్రత్త పడినట్టుగానే అసలైన వస్తువుకి ముందు జాగ్రత్త పడాలి. ఆత్మజ్ఞానం, దానికోసం మనం టైం తీసుకొని అంతఃకరణానికి ఏకాంతం వచ్చి, అంతఃకరణం శాంతిగా, అంతఃకరణం ఉత్సాహంగా, శ్రద్ధగా, శమధమాదులు కలిగి ఉండే సమకాలంలో కలిగించుకోవడం. దానికి మళ్ళా ఆ ప్రకారంగా సరే ఆత్మజ్ఞానం కలిగించుకునేదానికి ఆ రకమైనటువంటి అవసరమై ఉంటుంది. అంతఃకరణం రెడీగా లేదనుకోండి, ఇక మనకి లాభం లేదే. అంతఃకరణం రెడీ అయిన రోజు మీకు అదే చెప్పేస్తుంది. అంతఃకరణం మనకి ఇది కాదులే ఇది అని. అంతఃకరణం రెడీగా కాకుండా ఉంటే అదే చెప్పదు, మనకి ఇప్పుడేం పనిలే అంటుంది. కాబట్టి మంచి వయసులోనే, ప్రాణం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, అవకాశం ఉండగానే ఈ ఆత్మవిద్య కోసం మనం ప్రాకులాడాలి. దీనికోసమే మనం పరితపించాలి. ఈ జీవితం అనేది ఊరికే చుట్టుకే పోతే ఇంకా ద్వైత విషయాలకి ఎక్కువ ఖర్చు పెట్టేస్తే మనం సమయం అంతా, ఇంద్రియాలంతా చాలా నష్టపోతాం. మనము ఈ జన్మలో ఇప్పుడు ఇక్కడే తెలుసుకోకపోతే ఇక అంతా ఇంత నష్టం కాదయ్యా, ఇక రాదు. ఇట్లా జన్మలు వచ్చినా ఈ సందర్భం రాకపోవచ్చు, రాదు కూడా. ఒకసారి వదులుకుంటే ఇంకొకసారి ఎలా పడుతుంది? మొదలు పెడితే కదా, ఎతికించదన్నా దాని యొక్క రుచి కొద్దిగా అయినా చూస్తే కదా. అసలు లేదనుకోండి ఇంకొకసారి కూడా ఉంటుంది. చూసారా, ఒకవేళ మనిషి జన్మ ఎత్తినా సరే దీని మీద నీకు దృష్టి రాదు. ఒకవేళ వస్తుందో రాదో చెప్పలేము మనిషి జన్మ. అసలు ఇప్పుడు పోగొట్టుకోవడం ఎందుకు? ఇవన్నీ అవసరం కదా, ఇదే ముఖ్యం కదా. అది మనుషులు తెలుసుకోవాలన్నమాట. మంచి అవకాశం పోగొట్టుకుంటారు. పోగొట్టుకొని ఇక అసలు ఇంత జీవితాన్ని సరిగ్గా జీవింపజేసేది, సరిగ్గా అర్థం చేయించేది, సరిగ్గా బ్రతికేదానికి అవకాశం ఇచ్చేది, బాగా బాగా ఉండేదానికి ఈ జ్ఞానమే ప్రధానం. ఈ జ్ఞానం కలిగించుకున్నవాడు మనసులో దుఃఖాన్ని పెట్టుకొని ఉండేదానికి అవకాశం లేదు. కడుపులో నొప్పి ఉండదు, తలలో నొప్పి ఉండదు, కాళ్ళల్లో ముళ్ళు ఉండదు, కంట్లో నలక ఉండదు. ఏ జ్ఞానం కలిగితే? ఈ జ్ఞానం శుభ్రంగా ఉంటాడు.
ఈ జ్ఞానం ఒక్కటి కొరవైతే అన్నిట్లోనూ సమస్యలే తాండవం పడిపోతాయి. ఈ జ్ఞానం ఒక్కటి లేకపోతే జీవితానికి అన్నీ ఆడిపోవట్లేదు, ఏదో ఒకటి గొడవ. ఈ యొక్క జ్ఞానం వల్లనే ఇది తెలుసుకున్న వెంటనే జీవితం ఎంతకాలం జీవించినా మనం ఒకే విధంగా ఉంటుంది, ఒకటే విధంగా. నేను ఎందుకు పుట్టాను అనుకోరు, నాకు చచ్చిపోతాను అని భయంగా ఉంది అనుకోరు, ఎప్పుడు చావు వస్తుంది అని అనుకోరు. అలాగ అది చేయలేకపోయాను, ఇది చేయలేకపోయాను అది కూడా ఉండదు. నన్ను ఎవరు ఆదుకుంటారు అది ఉండదు. సరే ఏం చేసి ఏం పొందాలి అనేది ఉండదు. సాధన సాధ్యాలు గొడవే రాదు. సరే తర్వాత ఇంకేదైనా ఆశాపాశములన్నీ కావాలి అనే భావనే రాదు. ఎందుకంటే హృదయ గ్రంథులన్నీ ఏమైపోయినాయి, విశ్చితి అయిపోయింది ఖాళీగా. అందువల్ల ఖాళీగా జీవించేవాడు కావాలి ప్రపంచంలో. మహాఖాళీగా జీవించే ఉండకూడదు, ఖాళీగా జీవించాలి. అది గొప్ప జీవితం. అందరూ ఆ విధంగా జీవించు. ఖాళీగా జీవించే వాళ్ళే నేను చూడలే. సరే అది బాగా గుర్తుపెట్టుకోవాలి. జీవితం అంటే అదే. వేదాంతం ఖాళీ చేసేస్తుంది అంతా, అంతఃకరణం అంతా ఖాళీ చేసేసి జీవింపజేస్తుంది. ఇంకన్నీ జనాలందరూ సంసారాలంతా ఎంతో బోరు వేసుకొని, ఇంకా ఆశ పెట్టుకొని, ఇంకా దురాశ పెట్టుకొని, ఇంకా దుఃఖం పెట్టుకొని, ఒంటి నిండా బాధ పెట్టుకొని, చాలా చెప్తుంటే మనకే తెలుస్తుందిగా. ఎయిడ్స్ వచ్చి లాంగ్ లైఫ్ అని ఎవడనుకుంటాడు? హెచ్ఐవి ఉండి వాడికి లాంగ్ లైఫ్ వాడి ముఖమా? ఏదైనా పడుతుంది అవనికి, అన్నీ ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూనే ఉంటుందిగా. వాడికి కాఫీ తాగినా ఇబ్బంది, ఏది తాగినా ఇబ్బంది, ఐస్ క్రీమ్ తిన్నా ఇబ్బంది, గాలి పడదు, ఒక్కోసారి పడుతుంది. ఏం చెప్పలేము వాడి జీవితమే. అదోగతి. అట్లాగే అవిద్య ఉంటే కూడా అంతే, అవిద్య ఉంటే కూడా అంతే, అంతకన్నా ఎక్కువ. ప్రతి క్షణము రాగద్వేషాది భావాలు వాడిని ఏడిపిస్తూనే అవ్వకూడదు. అప్పుడు ఈ అవిద్యునేవాడు ఆ వ్యాధి ఉన్నా బెటర్గా ఉంది, ఈ అవిద్యతో ఇంకా గొడవగా ఉంది అంటాడు వాడు. అప్పుడు అదే బెటర్గా ఉంది అంటాడు. ఎందుకని? అదేదో శరీరానికి వచ్చేటంటే ఇదేంటి లోపల సూక్ష్మ శరీరానికి వచ్చేసింది, అసలు ఆలోచనే పుట్టనేకుండా చేసేది. అందువల్ల అస్సలు ఈ ఆలోచన కూడా రాదట. అవిద్య ఉన్నప్పుడు ఆ మనసుకి దీంతో ఏగలేకపోతున్నాను ఈ అవిద్య అనేది కూడా రాదట, చూపించదు. అది అవిద్యని కూడా టచ్లో పెట్టదు. అది ఇంకేదో చూపించేస్తుంది, ఇంకేమేమో రకరకాలుగా అది కానీ అలాగా దానికి కనిపిస్తుంటారు. కొంతమందికి ఏవేవో తిక్కగా కనిపిస్తారు. అట్లాగా విద్య ఉన్నప్పుడు ఆ విధంగా ఏవేవో గోచరం శని అంటారు, ఆ గ్రామం ఈ గ్రామం ఏదో ఏవో కనిపిస్తుంది. ఇట్లాగా ఆ విద్యతో జీవించటం అంత శ్రేయస్కరమైనదిగానే కాదు. అందువల్ల జీవన్ముక్తి కలిగి హాయిగా జీవించాలి పరమార్థ జీవితం. అందువల్ల జ్ఞానులు ఎవ్వరు జోలికి వెళ్ళరు. ఇంకా భక్తుడే అందరూ వాడే ఏడిపిస్తాడు అందరినీ. వాడి కోసం భక్తి ఉండదు ఎవరికి, అది అనన్య భక్తి అంటారు. ఇదంతా ఏమిటి? అందరి భక్తి. అనన్య భక్తి వేరు, అందరి భక్తి వేరు. అందరి భక్తి పెట్టుకొని వీడు తీసుకోకుండా నామం అందరికి తీస్తుంటాడు. తిరుపతిలో తీస్తారు చూడండి, అంతా నామం పెట్టించుకో అని అట్లాగా అందరికి తీస్తుంటాడు. మరి నువ్వు పెట్టుకోరా బాబు, మమ్మల్ని ఎందుకురా అంటే ఒప్పుకోడు. ఈ నామం ఉంటేనే బాగా అందరూ బాగా సింబల్ బాగా కనిపిస్తారండి అన్నాడు.
ఊరికే ఉండడు, ఊరికే ఉండబుద్ధి కానిదు, ఫ్రీగా ఉండలేడు పాపం. అట్లా ఈ ప్రకారంగా జనాలు జీవించటం చాలా కష్టమే చెప్తున్నారు. ఇహ చేద్ అవేదీత్ అత సత్యమస్తి. ఇహ చేద్ ఇక్కడే, ఇప్పుడే, ఈ జన్మలోనే, చూసారా ఇచ్చోటనే, అవేదీత్ అవగతం చేసుకున్నట్లయితే, తెలుసుకున్నట్లయితే, ఆత్మవిద్యని అహమస్మి అని, ఈ బ్రహ్మ విద్యని అహమస్మి అని బ్రహ్మవేదనం ఇక్కడే సంపాదించుకుంటే అత సత్యమస్తి, తప్పనిసరిగా ఇది సత్య విషయమే. అత సత్యమస్తి, ఇది సత్యం, యథార్థం, అవితతం అని చెప్పేసి. నచేదిహ అవేదీన్ మహతి వినష్టి. నచేత్ ఇహ అవేదీన్, ఒకవేళ ఇక్కడే ఇప్పుడే జీవించి ఉండగానే ఈ జ్ఞానాన్ని మనం పొందకుండా ఉండినట్లయితే, తెలుసుకోకుండా ఉండినట్లయితే, మహతి వినష్టి, మహావినష్టమే, మహానష్టమే. ఇది సామాన్యమైన నష్టం కాదు. కానీ ఆ ముందు భాగంలో చెప్పేసాం, ఇక్కడే తెలుసుకోవాలి, జీవించి ఉండగానే, ప్రాణం ఉండగానే, వయసు ఉండగానే, అవకాశం ఉండగానే, గురువు ఉండగానే, శాస్త్రం ఉండగానే, చెవులో ఏ రోజు పడిందో ఆ రోజే దాన్ని పరిష్కారం చేసేస్తాం. అసలు చెవులో కూడా పడదు చాలామంది. విద్య ఉంది, విద్య ఉంది, చెవులో పడితే కూడా మనం ఏం చేస్తున్నామంటే నోట్లో ఎవరో ఏదో పెడితే ఉమ్మేసేసినట్టుగా వేసేస్తాం, తీసి పడేస్తాం. బుద్ధి వరకు మానేయటం వల్ల చెవులో పడిన విషయాన్ని, కంటి ముందు కనిపించే గురువుని, కంటి ముందు కనిపించేటువంటి శాస్త్రాన్ని మనము చూసారు లౌకిక విషయాలైన బుద్ధి వరకు చేర్చి దాన్ని బుద్ధిలో పెట్టుకొని ధరించుకొని ఉంటాము. దీనికి అసలు అక్కడ అవకాశమే లేకుండా చేసేస్తాం. ఇంకా శబ్దాది విషయాలు మాత్రం అన్ని డోర్లు ఓపెన్ చేసేసి అంతఃకరణాన్ని పంపించేస్తాము. ఇది మాత్రం అంతే, కలిపేసేయడం ముఖం మీద, అట్లా చేసేస్తారు. అందుకనే అక్కడ చెప్పింది, మామా బ్రహ్మ నిరాకరోతు అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు. నన్ను బ్రహ్మము నన్ను నిరాకరించకూడదు, నేను బ్రహ్మాన్ని నిరాకరించకూడదు. పరస్పరము గురువు బ్రహ్మ విద్యా విషయంలో నిరాకరణ చేయరాదు, నేను కూడా బ్రహ్మ విద్యా విషయంలో నిరాకరించకూడదు. పరస్పరము నిరాకరణ భావాలు లేకుండా ఉండాలి అన్నాడు శాంతి మంత్రం. నిరాకరించకూడదు. మనం ఏం చేస్తాం, గుమ్మం దగ్గరకు వచ్చిన దాన్ని వెళ్ళగొట్టేస్తాం బ్రహ్మ విద్య. ఇక అట్లాగా అయిపోతుంది. కాబట్టి చాలా నష్టపోతావయ్యా, అంత ఇంత కాదని పై పాదం చెప్పిన తర్వాత మళ్ళీ ఎలాగ వివేకం చేయాలి, ఎలా తెలుసుకోవాలి అంటే ఎప్పుడైనా సరే ఈ పాయింట్స్ మాటికి వస్తుంటుంది, ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోవచ్చు. యో వేద నిహితం గుహాయాం పరమే యోమన్ అని వచ్చింది. అట్లాగే యహ శ్రోత మంత భోక్త విజ్ఞాత ఏ నేషతే దృశ్యతే, ఏ నేత్రం ద్వారా చూస్తున్నామో, ఏ శ్రోత్రేంద్రియం ద్వారా వింటున్నామో, ఏ ఘ్రాణేంద్రియం ద్వారా మనం వాసనలు చూస్తున్నామో, ఏ జిహ్వేంద్రియం ద్వారా మనం రుచిని గ్రహిస్తున్నామో, ఏ స్పర్శేంద్రియం ద్వారా స్పృశిస్తున్నామో, ఇవన్నీ అంతఃకరణంలో ఉండి స్పృశించేవాడు ఎవరనుకున్నారు? తత్ప్రజ్ఞానం బ్రహ్మ. సరే కథలో ఇలాగే ఉంది. ఇంకొకటి, ఏతే నైవ విజానాతి కిమత్ర పరిశిష్యతే. ఈ ప్రకారంగానే ఎవరైతే సర్వేంద్రియాల ద్వారా చూసారా అన్ని వ్యవహార శబ్దాది విషయాదులన్నీ గ్రహించుకునేవాడు, మైథునాది వ్యవహారాలు చేసేవాడు ఎవరు అనుకున్నారు?
నచికేత ఎవరుంటారు ఇంకా? ఆత్మేనయ్యా సర్వ ఇంద్రియాలలో ప్రకాశితమవుతూ అవన్నీ చేసేదిగా, చూసేదిగా, తినేదిగా, అన్ని రకాలుగా ఉండేది అదే. ఇంతకన్నా ఎవరు లేరు రెండోవాడు. ఈ ప్రకారంగా ఇక్కడ భూతేషు భూతేషు విచిత్య ధీరా ప్రేత్యస్మాత్ లోకాత్ అమృతా భవంతి. ఇదివరకు కూడా వచ్చింది కదా ఇట్లాంటి మాత్రమే. ప్రేత్యస్మాత్ లోకాత్ అమృతా భవంతి అని చెప్పినప్పుడు ఇది రెండవ మంత్రంలోనే వచ్చింది. శ్రోత్రానికి శ్రోత్రము, మనసుకి మనసు, వాక్కులకే వాక్కు, ప్రాణానికే ప్రాణము, చక్షువులకే చక్షువు ఎవరు అని విచారించినట్లయితే వెంటనే తత్సాక్షి, తదాత్మ, తత్స్వరూప, దృక్, అహమస్మి అని తెలిసిపోతుంది. ఇది తెలుసుకున్న వెంటనే శ్రోత్రాది ఇంద్రియములు యందు ఆత్మభావాన్ని వదిలిపెట్టి శ్రోత్రాదులకి వ్యాపకమైన సాక్షిత్వాన్ని, దృక్స్వరూపాన్ని ఆత్మైవ అని తెలుసుకొని అక్కడికక్కడే వాళ్ళు అమృతత్వాన్ని పొందుతూ ఉన్నారు అన్నారు కదా. అదే ప్రతిబోధ వితత్వంలో చెప్పింది. అదే ఇప్పుడు మళ్ళా ఈ యొక్క మంత్రంలో కూడా చెప్పింది అనమాట. కాబట్టి భూతేషు భూతేషు విచిత్య ధీరాః ప్రేత్యస్మాత్ లోకాత్ అమృతా భవంతి. భూతేషు భూతేషు అనగానే ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది సర్వభూతములు యందు బ్రహ్మ మొదలుకొని పిపీలిక పర్యంతం చరాచర భూతములు యందు చూసారా ఉండేటువంటిది. కాబట్టి భూతేషు భూతేషు విచిత్య ధీరాః ధీరులైన వాళ్ళు సమస్త భూతములు యందు ఉండేటువంటి తెలుసుకునే తత్వం ఎవరు, ద్రష్టగా ఎవరున్నారు, క్షేత్రజ్ఞుడిగా ఎవరున్నారు అని విచారం చేసేసుకొని వెంటనే వాళ్ళు సర్వభూతములు యందు ఉన్న తత్వం ఒక్కటే, చైతన్యం మాత్రం ఆత్మైవ దృక్స్వరూప అని స్పష్టం చేసుకొని నేనే అయి ఉన్నాను, సర్వభూతముల్లో ఉండేది ఒకే తత్వం, అది నేనే అయి ఉన్నాను అని తెలుసుకొని వెంటనే అస్మాత్ లోకాత్ ప్రేత్య. చూసారా ఈ లోకము అనగానే కాల దేశ వస్తువులతో, నామరూపాలతో, ఉపాధులతో గోచరమై ఉండేటువంటి ఈ లోకము నుండి మనం అభిమానిస్తున్నామే, ఫాల్స్ అభిమానం, ఈ భ్రాంతిగా నేను నాది అనుకుంటున్నామే, వాటినన్నిటిని మనం విడగొట్టుకొని ఇట్టి స్వరూపమే నేను అయ్యున్నాను అని స్వరూప జ్ఞానాన్ని కలిగించుకొని అమృతులవుతూ ఉన్నారు. అమృతాః భవంతి. ఎవరైనా సరే ఇదే పద్ధతి ఇక్కడే చేసేసుకోవాలి. బ్రహ్మవేదం ఇక్కడే సంపాదించుకోవాలి, బ్రహ్మజ్ఞానాన్ని ఇక్కడే కలిగించుకోవాలి అని చెప్పేసి అది ఇప్పుడు భాష్యం చెప్తున్నాం. చూసారా అన్నిటికీ అన్ఫోల్డ్మెంట్ ఇలా ఉంటుంది. చూసారా ఈవెన్ గీతలో చూడండి, ఎప్పుడైనా సరే గీతలో 2వ అధ్యాయంలోనే చూసుకోండి ఎలా ఉంటుందో ఆ యొక్క శ్లోకం యొక్క అర్థము. అమృతత్వాయ కల్పతే, అమృతత్వాయ కల్పతే, అమృతత్వాయ కల్పతే. భగవద్గీత ఉందా? అమృతత్వాయ కల్పతే అని చెప్పేసి 2వ అధ్యాయంలో. కాబట్టి ఇక్కడ ఎక్కడికక్కడే అన్ఫోల్డ్మెంట్ ఉంటుంది, బాగా చూసుకోవాలి. కానీ అశోచ్యానన్వశోచ్యస్తుంది దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళు మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినా నిత్యా తాం తితిక్షస్వ భారత అని చెప్పేసిన తర్వాత 15వ శ్లోకానికి వచ్చేటప్పటికి ఎంహి నవ్యథయంతి పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. చూసారా
ఆ యొక్క మెథడ్స్ అన్నీ సమానంగా ఉంటుంది. ఎట్లాగా అంటే ఎం హి ఎం ఆత్మానం హి, ఇట్టి ఆత్మస్వరూప జ్ఞానాన్ని సాక్షి మాత్రంగా దృక్స్వరూపంగా ఎవడైతే తెలుసుకొని ఉంటాడో అట్టివాడు ఈ యొక్క సుఖ దుఃఖాదులకి రాగద్వేషాదులకి నా వ్యథయంతి. ఏతే ఏతే సుఖ దుఃఖాదులకి ఇట్టివాడు తెలుసుకున్నవాడు అహం సాక్షి అని నా వ్యథయంతి, వ్యతకి శోభకి ఉరికాడు. అట్టివాడు పురుషం పురుషర్షభ. హే అర్జున, పురుషులలో పురుషర్షభుడు అయినటువంటి వాడి, ధర్మాత్ముడైనటువంటి వాడివి, అట్లా వాడివి దుఃఖపడ్డ అర్జున. ఇలాగా తెలుసుకొని సమ దుఃఖ సుఖం ధీరం, ఇలాగ సుఖ దుఃఖాలని సమం ఆగమాపాయి అనిత్యం అని తెలిసిన వాడి తీరుడు. సుఖ దుఃఖాదులు వస్తూ పోతుంటాయి, అహం సాక్షి అని తెలుసుకున్న వెంటనే సహా అమృతత్వాన్ని కలుపుతాడు. వాడు అమృతత్వము పొందిన వాడవుతాడు అని నిశ్చయం చేయబడింది. అమృతత్వం అంటే మోక్షాన్ని పొందిన. సరే, ఒక అంతఃకరణానికి సాక్షిగా నిలబడి ఉండడమే మోక్షాయన. ఒక అంతఃకరణంలో ఉండే ధర్మాలు ఆగమాపాయని తెలిస్తేనే మోక్షాన్ని పొందినవారు. అంతఃకరణానికి నేను విలక్షణంగా ఉన్నానని తెలిస్తేనే మోక్షాన్ని పొందారు. అంతఃకరణ ధర్మాలు నావి 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 అనుకుంటే మాత్రం అస్సలు. ఎప్పుడైనా సరే కళలో ఏదైనా కనిపిస్తే అది కళ అని తెలుసుకుంటేనే మీరు కళ నుండి విముక్తులు అవుతారు. కళలో ఏదో తోసిన వెంటనే నా నెత్తిన ఏదో కూర్చున్నది, నన్నెత్తిన ఏదో కూర్చున్నది, నన్ను పీకు నొక్కేస్తుంది అంటే మాత్రం మిమ్మల్ని ఉద్ధరించరు. వెంటనే ఇది కళ అని కొట్టిపారేసినారా లోపలే పోతుంది. ఇప్పుడు అట్లా అనుకోకుండా అది నిజం అనుకుంటే మాత్రం మీ గుండెల మీద ఎవరో కూర్చొని మిమ్మల్ని బాధ చేసినట్టుగా సరే. ఇలాగ అంతఃకరణ ధర్మాలకి నేను సాక్షిగా ఉన్నానని తెలిస్తేనే అమృతత్వాయి కల్పతే. ఆ ప్రకారంగా చక్షువులకే చక్షువై, బాగా చూడండి అన్నీ ఒకటే టైపు. చక్షువులకే చక్షువు, మనసుకే మనసు, బుద్ధికే బుద్ధి, అహంకారానికే సాక్షి అని తెలిసిన వెంటనే అమృతత్వాయి కల్పతే. ప్రతిబోధ విదితం మతం అమృతత్వాయి కల్పతే. చూసారా, భూతేషు విచిత్య ధీర అమృతత్వాయి కల్పతే. అంటే బుద్ధికి సాక్షిగా ఉండడమే అమృతం, మోక్షం. అందరు బుద్ధికి సాక్షిగాలా? అందరు బుద్ధికి సాక్షిగాలే. వచ్చిపోయే వాళ్ళకి సాక్షిగా ఉన్నారు. అది బాగా. అందువల్ల ఎప్పుడైనా సరే నువ్వు సాక్షిగా ఉండవమ్మా అని చెప్తే, నేను ఉంటున్నాను స్వామి, మా కోడలు ఏం చేస్తుందో దానికి నేను సాక్షిగా. నీ కోడలని నీ మొహమా? నీ బుద్ధికి నువ్వు సాక్షిగా ఉండే తల్లి అంటే, మా కోడలు ఏం చేస్తుంది, మా కొడుకుతో ఎలా మాట్లాడుతుంది, ఇవన్నీ సీసీ కెమెరాల స్థానంలో నేనున్నాను. నీకు రాగద్వేష బుద్ధి బాగా. నువ్వు నీ బుద్ధికి సీసీ కెమెరా అవ్వు, నీ కోడలికి కాదు అయ్యేది. ఏమిటి అసలు ఇట్లా? లేకపోతే బాత్రూంలోకి వచ్చిపోయే వాళ్ళకి సాక్షిగా ఉండు, సరిపోతుందేమో. ఇట్లాగా జనాలు వాడు చెప్తే ఒకటి అర్థం. అందువల్ల అంతఃకరణానికి సాక్షిగా ఉంటే అంతఃకరణాల ధర్మాలకు మనం విలక్షణము అని అర్థం. అంతఃకరణ ధర్మాలకేమో మనం పెనవేసుకొని ఉంటుండే. అంత పెనవేసుకోవడం అక్కర్లేదు. పెనుకాలు చేస్తానండు, పెనుకాలు అక్కర్లేదండి, ఇంకా పెనవేసేసుకున్నావు. పెనుకాలు అక్కర్లేకుండానే పెనవేసుకున్నావా? అంత పెనవేసుకోవద్దు అంతఃకరణానికి. తత్సాక్షిగా, తద్విలక్షణంగా, ఆగమాపాయ రూపంగా అలా తెలుసుకోవాలి. కానీ తను తాను ఆగమాపాయలే ఏమిలే, అదే అనుభవము. అంతఃకరణమే నేను, అంతఃకరణమే నాకంటే వేరుగా లేదు. దానిలో ఏమేమి పడ్డాయో అవన్నీ
అన్నీ నాలో విలీనమైపోయి నాకంటే వేరు కాదు. ఇది ఇప్పటిది కాదు, ఎన్నో జన్మల నుంచి నాలో విలీనమై ఉన్నాయి అన్నట్టుగా ఉంటే నేను బ్రహ్మదేవుడు కూడా ఏం చేయలేడు, ఉద్ధరించలేడు, అంతే పో. అట్లా ఉంటారు జనాలు. అందువల్ల శీతోష్ణాదులు వలె సుఖ దుఃఖాదులు కూడా ఆగమాపాయి అనిత్య అని తెలుసుకో. సమమే, దొందే సమమే ఈ విషయంలో వస్తున్నాయి పోతాయి. అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, అనిత్యం. అలాగ నువ్వు ఆ వివేకం సంపాదించుకొని పెట్టుకొని ఉండాలి. కానీ నువ్వు తత్సాక్షిగా ఉండకుండా నువ్వు ఏమిటిలాగా సంసారిగా ఉంటేట్లాగా. కాబట్టి అంతఃకరణానికి మనం ద్రష్టగా ఉంటే సాక్షి, అంతఃకరణానికి మనం లోబడితే దృశ్యమైపోతే సంసారి. అట్లాగా అవుతే మామూలు సంసారి మూర్ఛిలోనే ఉన్నాడు. అది బాగుంది అంతే. కాబట్టి అప్పుడు వెంటనే ఈ ప్రకారంగా కానీ విచారించుకొని ఉంటే ఈ హృదయ గ్రంథులన్నీ ఏమైపోయినాయి, విడిపోయినాయి, నిరాశమైపోయినాయి. అలా తెలిసిపోయింది. కాబట్టి అంతఃకరణంతో అంత పెనవేసుకొని ఉండవలసిన పని లేనే లేదు. అది వివేకం లేదు. అంతఃకరణం ఎప్పుడు కూడా విడిగానే పెట్టుకోవాలి. అందుకనే మనం ఎప్పుడైనా సరే జడ వేసుకుంటాం, మూడు పాయలుగా చేసి ఇట్లా పెన వేస్తాం, ఇలాంటివి విడిపోవాలి అంతే. అసలు వేసుకునేటప్పుడు విడిగానే ఉందండి, వేసుకున్న తర్వాత విడిపోలేదంటే మనకు ఏమన్నా మల్లిపాలు ఏమన్నా అంటించావా? అంతగా అంటించే కుదరదు, విడిపోవాలి అంతే. అది ఆ ప్రకారంగా సత్వరజస్తమో గుణాలకి మనం విలక్షణంగా ఉండాలి. అలాగే అంతఃకరణ ధర్మాలకి అంతఃకరణానికి మనం వేరుగానే ఉండాలి, దృక్కుగానే ఉండాలి. అలా తెలుసుకొని ఉండాలి. కానీ అంతఃకరణాన్ని ప్రకాశించినంత మాత్రం చేత దానిలో కూరుకుపోవాలని మునిగిపోవాలని ఏం లేదే. అదే మనకి బంధం, అంతకు తప్ప ఇంకేం కాదు. అలా తెలుసుకొని ఉండాలి. ఈ రకమైన జ్ఞానాన్ని ఇక్కడే సంపాదించుకోవాలి. కానీ ఇప్పుడే కదా మా అంతఃకరణంతో మనం సతమతం అవుతున్నాము. ఇదంతా ఇంకా స్టోరీ పెద్దది చేసుకొని కూర్చుంటే ఎట్లాగా వైకుంఠం కైలాసం అంటే ఇంకా పెద్దదైపోతుంది స్టోరీ. లేనిపోని గోడతో పోయేది గొడ్డల వరకు తెచ్చుకున్నట్టే. అట్లాంటివన్నీ క్రియేట్ చేయకూడదు. ఇక్కడే తెగొట్టుకోవాలి, ఆత్మానాత్మ వివేకం చేసుకోవాలి. లేనిపోనివన్నీ తతంగమంతా చేసేస్తే ఆగడం అయిపోతుంది. మనం ఇంకా బయటపడడం మన వల్లగానే అట్లాగే. కాబట్టి ఈ ప్రకారంగా చెప్తున్నాను. కష్టా ఖలు సురనర తిర్య ప్రేతాదిషు సంసార దుఃఖ బహుళేషు ప్రాణినికాయేషు జన్మ జరా మరణ రోగాది సంప్రాప్తి అజ్ఞానాత్. అదే చెప్తున్నారు. కష్టా ఖలు, చాలా కష్టమండి బాబు అని చెప్తున్నారు. ఏ సార్ ఏమిటి కష్టం అంటే, సుర దేవతలో, నర మనుష్యలోకం, తిర్యకు పిపీలిక అల్పజీవులు, తిర్యకు ప్రేతాదిషు ప్రేత ఆదిపదం చేత ప్రేతాదులు, భూతాలు, పిశాచాలు ఆదిపదం చేత ఇంకా భయంకరం. అలాంటి స్వభావాలన్నీ కలిగించుకుంటున్నాం. సామాన్యంగా ఏమేమో చేసేసుకుంటున్నాం జీవితాన్ని. అట్లా భూత ప్రేత పిశాచాది లక్షణాలన్నీ కలిగి ఇలా పరితపించటం అయిపోతుంది జనాలు. కాబట్టి సురులు, నరులు, తిర్యకు, ప్రేతాదిషు అవన్నీ కూడా సంసార దుఃఖ బహుళేషు, సంసార దుఃఖం అది. అవన్నీ ఉపాధులంతా, ఈ చేష్టలంతా, ఈ గుణాలంతా, ఈ స్వభావాలంతా సంసార దుఃఖ బాహుళ్యంగా ఉంటుంది. అక్కడ
సంసార దుఃఖం చూసారు డిగ్రీలు మీరిపోతున్నాయి. దేవతలు కొద్దిగా ఉందంటే నరులు ఇంకొద్దిగా, ఇంకా పిపీలికలకి ఇంకా ఎక్కువ, ఇంకా అలాంటి స్వభావం రాక్షస స్వభావాలు కలిగి ఉంటే ఇంకా ఎక్కువ. దుఃఖ బాహులేషు ప్రాణి నికాయేషు ప్రాణి నికాయేషు. చూస్తున్నాం జనాన్ని మనము. ఎప్పుడైనా సరే కొద్దిగా కారం నోట్లో పెట్టుకున్న వాడికి ఎలా ఉంటుంది? కొద్దిగా కారం ఇంత పెట్టుకున్నాడు అనుకో నాలుగు మీద, ఏం చేస్తాడా? ఎగురుతాడు, ఇక ఎగరడమే ఇక అంటాడు. అట్లాగా కొద్దిగా మానాలు పెట్టుకుంటేనే ఎగురుతుంటే, ఇంకా ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి అంతఃకరణంలో ఇంకా అలివి కాదు, ఇక ఇంకా అలివి కాదు. ఏమేమో చూస్తున్నాము రోడ్ల మీద కొంతమంది, అవేమేమో తినేస్తుంటారు, చెత్తా చెదారమంతా తినేస్తుంటారు. చూసారా? ఎరైజ్ చేసుకునేటువంటి ఆ వైట్ నార్లు కూడా తాగేస్తుంటారు దరిద్రం. మళ్ళీ తాగేసేసి దిమ్మ తిరిగిపోతుంది. దానికన్నా ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయిరా, అది కూడా తాగి అన్నం తాగేస్తుంటారు. ఏం పని చేయదు, ఏదో ఒకటి ఆ డ్రగ్స్ అని అవి అని. అట్లాగే వీళ్ళు డ్రగ్స్ ఎలా తీసుకుంటారో అలాగే ఇళ్లలో చేరి రాగద్వేషాలు ఇంకా తీసుకుంటారు. ఇంకా ఎక్కించే ఇంకా ఎక్కించారు. కొద్దిగా రాగద్వేషాలు కాదు, అవి పవర్. ఇప్పుడు మనకు ట్యాబ్లెట్లు ఏ విధంగా ఉంటుందో చూసారా? 250 పవర్లు, 500 పవర్లు, 1000 పవర్లు, అట్లాగా రాగద్వేషాలు కూడా 1,00,000 పవర్ ఎక్కించమని చెప్పేస్తారు. ఎక్కించుకుంటారు 1,00,000 పవర్లు. 1,00,000 పవర్ ఎక్కించుకున్నాడు అనుకోండి, రాగద్వేషాలు ఎలా ఉంటారు వాళ్ళ? ఇంకా అదుపులో ఉంటారా? ఇంకా అంతే, ఇంటిల్లి పాది కుటుంబాలంతా గొడవ గందరగోళం. ఇంకా అంత రాగద్వేషాలు, అంత కామక్రోధాదులు హై పవర్ కదా అవి. అప్పుడు ఏమైపోతారు వీళ్ళ? నరహంతకులు, ప్రేతాలు, పిశాచాలు, అట్లా భయంకరమైనటువంటి ఉపాధులు అయిపోతాయి. అట్లా అంత అక్కర్లేదు, బీభత్సం చేసేసి పోకూడదు అప్పటికప్పుడు. అలాగా సంసార దుఃఖ బహుళేషు ఈ ప్రాణి నికాయేషు, ఈ ప్రాణి ఈ యొక్క శరీరాదులందు నికాయేషు, ప్రాణి శరీరాదులందు ఈ జన్మ జరా మరణ రోగాది సంప్రాప్తి అజ్ఞానం. దాంట్లో జరబడి ఇలాంటి స్వభావాలు గుణాలుతో కూడుకున్న వాటిలో జన్మ జర మరణాది రోగాలు అనేక రకములు ఇలాగా సంప్రాప్తి ఇలాగ కలుగుతుంటాయి. ఇలాగ మనం చెందుతుంటాము, ఇలా పొందుతుంటాము. అజ్ఞానం దీనివల్ల పొందాం. ఇదే అంత మితిమీరిగా ఉండకూడదు, ఇలాగ పొందుతుంటారయ్యా. టిప్పణిగారుడు అంటున్నాడు, నహి యావదజ్ఞానం కంచిదపి లోకం గతస్య దుఃఖ బహుళ సంసార వ్యావృత్తి సంభవతి ఇత్యర్థః. సరే, ఎప్పటి వరకు అయితే అజ్ఞానం అనేది కించిత్ కూడా ఉండినట్లయితే కూడా వాడు ఆయా లోకాలకు పైన చెప్పబడిన లోకాలకు దానిలో పడుతూనే ఉంటాడు. దుఃఖ బాహుళ్యం అనేటువంటిది, సంసార వ్యావృత్తి అనేటువంటిది ఉంటూనే ఉంటుంది. ఎప్పటి వరకు అయితే అజ్ఞానం ఉంటుందో అప్పుడు వరకు ఇదంతా తప్పనే తప్పు. ఇది ఉండదు అని చెప్పేదానికి వీల్లేదు, ఇవన్నీ కలగవు అని చెప్పేదానికి వీల్లేదు. ఎప్పుడు వరకు అజ్ఞానం ఉంటుందో అప్పుడు వరకు ఆయా లోకాలలో పడి దుఃఖ బాహుల్యాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఎప్పటి వరకు అవిద్య ఉంటుందో, అజ్ఞానం ఉంటుందో అప్పుడు యావద్ అజ్ఞానం కంచెదట్టు. అజ్ఞానం ఉన్నంత వరకు, కించిత్ వరకు ఉన్నదనుకోండి అజ్ఞానం, వరకంతే. ఒక్క అర నిమిషం అజ్ఞానం ఉందనుకోండి అమ్మా, ముల్లోకాలు చూపించేస్తుంది. ఒక్క సెకండ్ అజ్ఞానం ఉంటే కూడా అన్ని దేవతలను మించిపోయిన ప్రభావం చూపించేస్తుంది. అంత గందరగోళం. అందువల్ల ఎత్కించిత్ కాలం అజ్ఞానం ఉంటేనే ఎంత చూపిస్తుంది. ఇంకా మనం అజ్ఞానంలోనే ఉన్నామంటే ఇంకా అనవసరం.
అందువల్ల ఏ కాస్త అజ్ఞానంలో ఉంటే ఇలాగైంది మన పరిస్థితి. ఇంకా అజ్ఞానంలోనే మునుగు జనాల గురించి ఏమని చెప్పాలి, అది మాకు అట్లా సంసార బహుళత్వాన్ని చూపిస్తుంది, దుఃఖ బహుళత్వాన్ని చూపిస్తుంది, దాని వ్యాపకాన్ని చూపిస్తుంది, దాని ప్రభావాన్ని చూపిస్తుంది. అట్లా ఇది చెప్పారు. అందువల్ల అజ్ఞానానికి ఇక్కడ చూసారా, అజ్ఞానం ఇంత అంత అని కాదు, అజ్ఞానం ఒక క్షణం అజ్ఞానంలో కూడా మనం అంతా అనుభవించాల్సిందే, చెప్పనలవి కానీ అనుభవించాల్సిందే. అత చెప్తున్నారు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, ఈ అజ్ఞానం వల్లే ఈ సంసార ప్రాప్తి అనేటువంటిది, జన్మ మరణాలు అనేటువంటిది, ఈ యొక్క బ్రహ్మాది లోకాల నుంచి పిపీలక పర్యంతమైనటువంటి నీచాతి నీచమైనటువంటి లోకాదుల్ని, ఆయా శరీరాదుల్ని పొందవలసి ఉంటుంది. పొంది మనం నానా యాతన పడవలసి ఉంటూనే ఉంటుంది. ఇంకా అలవిగా ఇదంతా సామాన్యమైనదిగానే అది అత రేపు ఈహైవ చేత్ చెప్తున్నాడు. అత ఈహైవ చేత్ మనుష్యో అధికృతః సమర్థః సన్ యది అవేదీత్ ఆత్మానం యథా ఉక్తలక్షణం విదితవాన్ యథా ఉక్తేన ప్రకారేణ అత తదా అస్తి సత్యం మనుష్య జన్మని అస్మిన్ అవినాశః అర్థవత్తా వా సద్భావో వా పరమార్థతా వా సత్యం విద్యతే. బ్రహ్మ విద్యకి ఎవరన్నా వచ్చేసినట్లయితే పడ్డాము మంచి చోట్లో అని ఉండాలి. మంచి చోట్లో పడ్డాము, ఏ స్థానంలో పడాలో పడ్డాము, అంతేనే అయిపోయింది. ఇక ఈ సంసార సాగరము, సంసార ప్రవృత్తికి ఇంకా స్వస్తి అని కదా. అలా బ్రహ్మ విద్యకి వచ్చి కూడా బ్రహ్మ విద్యా స్థానంలో పడి కూడా ఇంకా మనం ఏదో దుఃఖంగా బాధగా ఇంకా మనం ఇంకా బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాం, ఇంకా వ్యత చెందుకోనున్నా ఉంటే స్థలంలో పడి ఉంటాం, విద్యలో పడి ఉంటాం. ఎక్కడ పడి ఉంటాం? స్థలంలో పడి ఉంటాం. అర్థమైందా? విద్యలో పడి ఉన్నాం, స్థలంలో పడి ఉంటాం. అది బాగా అంత తప్ప ఇంకేలా. ఎవరైనా అనుకోవచ్చు నాకు భగవద్గీత చిక్కింది అని. భగవద్గీత చిక్కితే ఏం చేసినావు? జేబులో పెట్టుకున్నానండి, లేకపోతే ఇంట్లో షెల్ఫ్లో పెట్టాను అన్నట. ఊరే భగవద్గీత చిక్కితే జేబులో పెట్టుకోవడం ఏంటి, షెల్ఫ్లో పెట్టుకోవడం ఏంటరా? ఇంకా అట్లా ఉంటుంది కొంతమంది. ఇంకొంతమంది భగవద్గీత దొరికింది అనుకోండి, అది ఒకసారి పైన చూసేసి అట్ట చూసేసి ఆటపక్క అట్ట చూసేసి దాంట్లో బొమ్మలు చూసేసి ఇదంటే ఒక మహాభారతంలో అప్పుడు సీన్ వచ్చింది కదా సినిమాలో, అదే అని అట్లా భగవద్గీత చూసేసినాను. ఏంటి నువ్వు చూసేసింది? అక్షరాలా? దాంట్లో ఒకటో రెండో బొమ్మలు ఉంటాయి, అవే. ఇంకొకరికి భగవద్గీత దొరికింది, అది వెంటనే చదవగానే చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి, ఇది చెప్పించుకోవాలి, అర్థం చేసుకోవాలి అనుకున్నాడట. అలాంటి వాడికి విద్య పడుతుంది, కానీ మిగిలిన వాళ్ళకి ఆ విధంగా పట్టనే పట్టు. అందువల్ల ఈ స్థానానికి వచ్చినా సరే అవగతంగానే చేసుకోకపోతే అప్పుడు మనం ఏమిటే రేపర్ తీయకుండా చాక్లెట్ నోట్లో పెట్టుకున్నట్టే. అవగతం చేసుకోవాలి, అట్లాగైపోదు. అందుకని అవగతం చేసుకుంటేనే దాన్ని అర్థం. ఇక్కడ పడినప్పటి నుంచి దుఃఖానికి అవకాశం లేదండి, దోషాలకు అవకాశం లేదండి. అంతఃకరణం అన్నిటినీ ఎదుర్కొంటుందండి. అంతఃకరణలో వచ్చే దోషానికి నేను సాక్షి మాత్రంగానే ఉంటాను. వస్తుంటాయి, పోతుంటాయి. అవి నా విషయమే కాదు, అదంతా కూడా బాహ్య విషయము అని తెలుసుకోవాలంటారు. అర్థమైందా? ఎన్ని యుక్తులు చెప్తాము మనం. ఎందుకని ఎప్పుడైనా సరే వేడి పాత్ర మీరు దించుతారా? దించరా? చేతులతోనే దించాలి కదా. చేతులతో దించాలంటే కాలదా? మీకు కాలుతుందా? కాదా?
మరి కాలుతుంటే ఏం చేస్తారు మీరు? గుడ్డతో పడతారు, పటకలతో దించుకుంటారు. చేతులతోనే దించారా, ఇంక దేనితో దించారా? మరి పటకలతో దించారు కదా, గుడ్డతో దించారు కదా. అలాగే వివేకంతో విచారం చేయాలి. ఏదైనా ఇది ఆత్మ సంబంధమా, ఆత్మ సంబంధమా, బాహ్య సంబంధమా, లోపల సంబంధమా, నాదా బయటిదా, అంతఃకరణ ఏ స్థాయిలో వస్తుంటే ఏ స్థాయిలో వెళ్ళిపోతుంటుంది, ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది అని నక్షత్రాలు, జాతకాలు, రాసులు, ఉదయం వర్జ్యము, సాయంత్రము అట్లా ఇట్లా చూస్తారు కదా. అట్లా దానికి కూడా చూడండి, తెలిసిపోద్ది ఎప్పుడు వచ్చిందో ఏమిటో చూద్దాం. అంతఃకరణలో ఎప్పుడు వచ్చింది, రావకాలంలో వచ్చిందా, యమగండంలో వచ్చిందా, ఎప్పుడు వచ్చిందో చూసుకోండి. వస్తుంటాయి పోతుంటాయి. అవి వచ్చినప్పుడు కనిపెట్టలేదా? అవన్నీ చూస్తే మీరు దుక్కుగా ఉన్నట్టే. అది వచ్చిన తడవే నాదే నేను అనుకుంటే మాత్రం ఇంకంతే. అభిషేకం చేసుకుంటే ఎట్లాగా వచ్చినవన్నీ? ఎవరు 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 మన చేతికి ఏదో ఇస్తే దాన్ని అభిషేకం చేసుకోకూడదు, నెత్తి మీద పోసుకుంటే ఎట్లాగా? అందువల్ల శివుడు కూడా గుండుగా చేసుకోఉంటాడు కాబట్టి అభిషేకం చేసుకుంటాడు. నా మీద నిలిస్తే ఒట్టు అంటే ఎందుకని? నా మీద ఏమన్నా నిలిస్తే ఒట్టు, మీరేం పోతే నాకేమరా వస్తుంది అన్నీ జారిపోతుంటుంది. ఇదిగో నేను అందుకనే ఆ ఎద్దులు గిద్దులు అన్నీ లోపలికి రానిచ్చేది. నాకేస్తాయి పోతాయి, తింటాయి పోతాయి, నాకేముండదు, నా నెత్తినే ఉండదు. అట్లాగైనా ఉండాలి. మనం ఏం చేసామంటే అంతఃకరణంలో పెద్ద గిన్నె డిష్ లాగా పెట్టుంటాం, అన్ని దాంట్లో పడిపోవడంతో వచ్చి ఆ డిష్ బోలించుకోవచ్చు కదా. ఆ డిష్ తిరిగేస్తే పోయి అన్నీ పోతుంటాయి వేసినవన్నీ. అట్లా ఆ ప్రకారంగా విచారం చేసి పెట్టుకోవాలి. వచ్చినవన్నీ నా దగ్గరే ఉండిపోవాలి, నేనైపోవాలి అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది. అత ఇహైవ చేతి మనుష్య అధికృత. కాబట్టి మనిషి ఇప్పుడే అధికారిగా, జిజ్ఞాసిగా, ముముక్షుగా, వైరాగ్యవంతుడిగా, జ్ఞానం కోసం వచ్చిన వాడుగా ఉండినట్లయితే సమర్థ భవతి. మనుష్య అధికృత సమర్థ. సమర్థుడుగా ఉండినట్లయితే విచారం చేసుకునేదానికి ఇక్కడే సమర్థ సన్ ఇది అవేది. ఈ ప్రకారంగా తెలుసుకున్న వెంటనే, విచారం చేసుకున్న వెంటనే ఆత్మానం పై చెప్పినట్టుగా గుర్తుపెట్టుకోవాలి. శ్రోత్రస్య శ్రోత్ర మనసు ప్రతిబోధ విదితం మతం. చూసారా? అహం సాక్షి, అహం ద్రష్ట, అవస్థాత్రయ సాక్షి, ఎన్ని రకాలుగా చెప్పారో చూడండి. వాళ్ళు మనం సాక్షిగా నిలబెట్టమే, అసంగంగా నిలబెట్టమే, దృక్కుగా నిలబెట్టమే చేశారు. దృక్కువేనయ్యా అని చెప్పేసి అట్లా. ఇది అవేదీత్ ఆత్మానం. ఈ ప్రకారంగా ఇది అవేదీత్. ఈ ప్రకారంగా ఆత్మానం యథావక్త లక్షణం బాగా అవగతం చేసుకుంటే, నిశ్చయం చేసుకుంటే, తెలుసుకుంటే, నేను సాక్షిమాత్రుడుగా ఉన్నాను, నేను సర్వేంద్రియాదులకే ప్రకాశమాత్రుడుగా ఉన్నాను, ఇవన్నీ వచ్చిపోయే ధర్మాలన్నీ నేను కల్పించుకున్నవే, అయినా నా స్వరూపంగానే కాదు, అదంతా అంతఃకరణ లక్షణాలు, ఇంద్రియ లక్షణాలు, శబ్దాది లక్షణాలు, రాగద్వేషాది లక్షణాలు, సుఖదుఖాది లక్షణాలు, బాహ్య లక్షణాలు, అనాత్మ లక్షణాలు, ఆగమాపాయి అనిత్య లక్షణాలు. ఇలాగ తెలుసుకున్నట్లయితే వెంటనే మనకి ఇదే తెలుసు, ఇట్లాగే తెలుసు. అవేది ఆత్మానం యథావక్త లక్షణం విదితవాన్. ఈ విధంగా తెలుసుకున్న వెంటనే పై లక్షణం ప్రకారంగా శ్రోత్ర అని విదితవాన్ యథావక్తేన ప్రకారేణ అత తదా అస్తి సత్యం. అప్పుడు అది సత్యమవుతుంది, నిజమవుతుంది, యథార్థమవుతుంది. అయ్యా ఇలాగే తెలుసుకోవాలి. విదిత అవిదితాలకి అన్యహ అని, విదితము కాదు అవిదితము కాదు అని తెలుసుకోవాలి. పై చెప్పబడిన లక్షణం ఇదే. ఆత్మ విదిత అవిదితాభ్యాం అన్యః. విదితము కాదు అవిదితము కాదు. కాబట్టి నేను అన్నిటికీ ద్రష్టగా ఉండేవాడిని. నేను విదితము కాదు అవిదితము కాదు. తత్సాక్షి అహమస్మి సిద్ధః ఇది.
కాబట్టి ఆత్మను విదితంగా చూడకూడదు. విదితంగా చూసినాము అంటే మనం దేహేంద్రియ ధర్మాలకి ఒక్కటైపోయి ఉన్నాము. తెలుసుకోవాలన్నావుగా, నాకు 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 అంటే నేను తీసిపోయానమాట. కాదు కాదు, నేను సాక్షి 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 అంటే విదితానికి రాడు. సాక్షి అనేవాడు విదితానికి రాడు, అవిదితానికి రాడు, అపరోక్షమే. నేను ఇంద్రియాది భావాలంతా కూడా, మనోభావాలంతా కూడా నేను నాదన్నామా విదితం కిందకు వచ్చినట్టు. లేదు సుషుప్తిలో ఇవన్నీ తెలియడం లేదు, అహం ప్రతి ధర్మం ఉండడం లేదు అంటే అవిదితం అయిపోయినట్టే. అది కాదు ఆత్మ. విదిత అవిదితానికి విలక్షణంగా సాక్షిగా ఉన్నది అని తెలుసుకోవాలి. ఈ ప్రకారంగా పై చెప్పబడినట్టుగా నువ్వు కానీ అవగతం చేసుకోవాలంటే అది నిజమవుతుంది అని చెప్పేసి. అందువల్ల గురువు దగ్గరికి వెళ్ళి ఆగమ ఆచార్య స్వాత్మ ప్రతిపత్తి సంగానం యథాశాత్ తదా ప్రతిబోధ విదితం బ్రహ్మైతి. చూసారా, గురువు దగ్గరికి వెళ్ళి బ్రహ్మ విద్యా గురువు దగ్గరికి ఇలాగ ఆత్మజ్ఞాన విచారం చేసే సమకాలంలోనే అహమస్మి సాక్షి అని ప్రతిబోధ విదితమైన జ్ఞానం కలుగుతుంది. ఇదే బ్రహ్మజ్ఞానం. ఇలా తెలుసుకోవాలంటే వేరే విధంగానే కాదు. యథాఉక్తేన ప్రకారేణ గురువు దగ్గరికి వెళ్ళి ఈ వేదాంత విచారం చేసే సమకాలంలో నీకు ఈ నిశ్చయం వస్తుంది, అహం సాక్షి అని. చూసారా, అట్లా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాగే అవగతం చేసుకోవాలంతే, ఇలాగే నిశ్చయం చేసుకోవాలని పెట్టుకోవాలంతే. అప్పుడు ఇలాగా చేస్తే మీ దగ్గర ఒక కుక్క ఉంటుంది, పెంపుడు కుక్క. అది బంతి విసిరి కొట్టేస్తుంటే బయటికి టక్కుమంట పట్టుకొచ్చి మన దగ్గర వెయిట్ చేస్తుంది. విసిరి కొట్టేసినా సరే ఏం చేస్తుందా, నీళ్ళల్లో పడేసినాం అనుకోండి, మళ్ళీ నీళ్ళలోకి పోయి పట్టుకొచ్చి మన దగ్గరికి ఇచ్చేస్తుంది. పొదల్లో పడేసినాం అనుకోండి, పొదల్లో వెళ్ళి మళ్ళీ పట్టుకొచ్చి ఇచ్చేస్తుంది. అర్థమైందా? అట్లాగా మన యొక్క బుద్ధి, మనము బుద్ధిలోకి వెళ్ళిన ఆ గురువు శాస్త్ర విచారము అనే కుక్క తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. మనసులోకి వెళ్ళినా తీసుకొచ్చి మనం అలా పెట్టేస్తుంది సాక్షి. పొదల్లో వేసినా మళ్ళీ తీసుకొచ్చి, ఈ సంసారం రుచిలో పడేసినా మనం మళ్ళా వచ్చి గట్టినే ఉంటాం. అలాంటి గురు శాస్త్రములైన బోధ రూపమైన కుక్క ఉండాలి మన దగ్గర. అర్థమైందా? అది ఆ కుక్క అంటుంటుంది, వెయ్యి బంతి వెయ్యి, నేను తెస్తాను. దానికి బాగానే ఉంటాను, ఎక్కడ వేస్తావు వెయ్యి, నేను తీసుకొచ్చి పెడతాను. అట్లా వివేకం మన దగ్గర ఉంటుంది కదా. అప్పుడు మీరు దేనిలో ఏలు పెట్టినా సరే వేలు దాంట్లో ఉండిపోదు. ఇప్పుడు సంసారి ఏలు పెడుతుంటే అక్కడ కటింగ్, వేలు పెట్టినా కటింగే, కన్ను పెట్టినా కటింగే, చెవులు పెట్టినా కటింగే, కాలు పెట్టినా కటింగే. అప్పుడు మీరు మిగిలేది ఏముంది? అన్నీ కటింగ్లు అయిపోతాయి. దేంట్లో మనం ఉండినా సాక్షిగానే ఉండదు, విలక్షణంగానే ఉండదు, అసంగంగానే ఉండి ఎంత వ్యవహారం చేసుకో. ఏమి నాకు అంటావు, అన్నీ వింటాము చూస్తాము. ఎవరైనా ఒక మనిషి అంటే మాత్రం తట్టుకోలేని స్థితి. అంటే అర్థం ఏంటి? మనం వినడం కాదు, అది మింగేయడం. అంత మింగితే అట్లా అనుకుంటాను బో, అనుకున్నావు. ఇప్పుడు వాళ్ళకు ఉండాలి. నేను ఎంత అన్నా సరే నాకు చెమటలు పడుతున్నాయి కానీ, నాకు ఉద్వేగం వస్తుంది కానీ నీకేం రాదు. ఏంటంటే మీరు అన్నారా, నేను వెళ్ళా అని చెప్పాలంటే ఆ ఊరికే అంటారులేండి. అంటే మాత్రం మిమ్మల్ని ఏమంటాను నేను, మీకు సరదా. అంటే మనం కర్తృత్వం కలిగి, అహంభావం కలిగి, దేహభావం కలిగి ఎవరినన్ను అనకూడదు, ఏమిటి అనకూడదు అనేది భావం మొదట్లోనే ఉంటుంది. కాబట్టి కొట్టిన పిడకలన్నీ అంటుకుంటున్నాయి దెబ్బకి. అట్లా అంటుకోకూడదు, జారిపోయే స్వభావం ఉండాలి గోడకి.
కాలిపోతుంటాయి. ఎవరు ఏం చేసి అట్లాగా అనమాట. అందుకనే అట్లాగా వివేక బుద్ధి బాగా ఉండాలి, కానీ అంటులేని బుద్ధిగా ఉండాలి. కానీ అంటించుకునే బుద్ధి కానీ ఉంటే మనం వెంటనే అంటించుకోవటం కాదు కదా, దానికి రియాక్ట్ అయిపోతూ ఉంటాం కూడా. దానికి వెంటనే ప్రతిక్రియ వచ్చేస్తుంటుంది. అందువల్ల మాటకి మాట చెప్పి ఏమైనా వేదం చేసేస్తామా ఏంటి? అన్ని మాటలు చెప్పేసి వేదం అయిపోద్దా ఏంటి? సంసార సాగరం అయిపోద్ది. అట్లా చెప్పవలసి ఉంటుంది. అందుకని ఆ ప్రకారంగా మనం ఆగమాపాయం తెలుసుకోవాలి, అనిత్యమని తెలుసుకోవాలి, అది శబ్దాల విషయాలు బాహ్యమని తెలుసుకోవాలి, అంతఃకరణం బాహ్యపక్షంగానే ఉంటుంది తెలుసుకోవాలి. అంతఃకరణం ఉండాలి. దాంట్లో ఎప్పుడు కూడా కృత్రిమమైన అహం ప్రత్యయాన్ని కలిగించకూడదు. అహం ప్రత్యయమే పుట్టకూడదు. అంతఃకరణం ఉండాలి, సాక్షి ఉండాలి. అహం ప్రత్యయమే పుట్టకూడదు. ఎవరు ఉండాలి? సాక్షి ఉండాలి. అర్థమైందా? అట్లా అంతఃకరణంలో వెళుతూ పోతూ ఉండాలి. అహం ప్రత్యయం పుట్టకూడదు, అక్కడ పుట్టించకూడదు. ఏదో మొదట్లో పుట్టించుంటే గురువు గారి దగ్గర దాన్ని తీసేసి అట్లా అంతఃకరణాన్ని వాడుకో. అంతఃకరణంలో అహంకారాన్ని పుట్టించుకోవడం. ఎప్పుడు పుట్టిస్తాము? నేను నాదనగానే అక్కడ ఒక ఛాయని వదిలిపెట్టిపోవాల్సి వస్తుంది. వదలరా. అందువల్ల ఎప్పుడైనా సరే అంతఃకరణాన్ని వాడితే తప్పే ఉంది, దేహాన్ని వాడితే తప్పే ఉంది, ఇంద్రియాలు వాడితే తప్పే ఉంది, ప్రాణాన్ని వాడితే తప్పే ఉంది, ఇల్లు వాకులు వాడితే తప్పేముంది? ఏం తప్పులేదు. అలా పుట్టించకుండా ఉంటే తప్పు, మంచిది. పుట్టించేసి వచ్చేస్తుంటాం ఎక్కడికి పోతే అక్కడ. అర్థమైందా? అర్జునుడు ఎక్కడికి పోతే అక్కడ ఒక్కొక్క అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టుగానే మనం ఎక్కడికి పోతే అక్కడ ఒక అహం ప్రత్యయం క్రియేట్ అయిపోయాం. అట్లా చేయకూడదు. తిరుగు, ప్రపంచమంతా తిరుగు, అన్ని ఇంద్రియాల బహాటంగా తిరుగు. ఎక్కడా కూడా అహం ప్రత్యయాన్ని క్రియేట్ చేయకు. నువ్వే వచ్చు. నువ్వు లేకపోతే అక్కడ ఇంకొకడు నీ యొక్క డమ్మే ఉండకూడదు. డమ్మే ఉండకూడదు. ఆ డమ్మే ఏం చేస్తాడంటే మీకు వ్యవహారాల యొక్క మననాన్ని, ధ్యానాన్ని చెప్తూ ఉంటాడు. అందుకని ఎప్పుడైనా ఈ నవద్వారపురంలో అసంగమైన ఆత్మే ప్రకాశించాలి, కానీ దేహేంద్రియ సంఘాత భూతుడైనటువంటి ఆ యొక్క అహం ప్రత్యుడు ఉండనే ఉండవు. చూసారా? అందువల్ల అహంకారం అనేది ఉండదు. అందువల్ల అహం తత్వమే ఉండాలి, కానీ అహంకారము ఉండదు, అతత్వం ఉండదు. ఇట్లా మనం ఆటోమేటిక్గా వచ్చి కూర్చుంటున్నది, అదే మేనేజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. దానివల్లే అనర్థాలండి. కాబట్టి ఆత్మ మాత్రంగా ఏ అనర్థం కలగదు. సంసారి అహం అనుకుంటేనే కలుగుతాయి. కాబట్టి ఎప్పుడైనా ఒకవేళ అలాగా క్రియేట్ అయితే కూడా అహం ప్రత్యయము అది ఏడ్చుకుంటుంటే కూడా సాక్షి చూడాలి. నువ్వెప్పుడు బయలుదేరావు? ఏడుస్తున్నావు ఇక్కడ? ఏమిటి నువ్వు ఇక్కడ ఏం చేసేది? ఇదేదో డూప్లికేట్ ప్రత్యయమే, కానీ నేను మాత్రం అని ఆనిశ్చయమైన ఉండాలి. తత్సాక్షిగా ఉండాలి. దుఃఖపడినా తత్సాక్షిగా ఉండాలి, సుఖపడినా తత్సాక్షిగా ఉండాలి, బాధపడినా తత్సాక్షిగా ఉండాలి. అప్పుడు మీకు ఏదైనా సరే ఆ విధంగా డమ్మీలు ఏమైనా పుట్టే కూడా అహంకార ప్రతీకలు, వాటికి కూడా మనం ద్రష్టగా ఉండి అది నిజం కాదని చెప్పాలి. మనం ఏం చేసాం? పుట్టించడమే కాకుండా నేను నువ్వు ఒకటే అనుకుంటాం అనేటప్పటికి అతుకొని పోతుంది. అది
ఈ దుఃఖం నిజం కాదు, నేను భ్రమ చెందిందే. ఈ బాధ నిజం కాదు, నేను భ్రమ చెందిందే, కల్పించుకున్నదే. భ్రాంతి రూప బాధ, భ్రాంతి రూప దుఃఖము, భ్రాంతి రూప సుఖము ఆగమాపాయి అని వివేకంతో నిశ్చయం చేసుకుని కొట్టారు. అందువల్ల అందుకని మీకు ఎప్పుడైనా అంతఃకరణలో బాధలు కనిపిస్తూ ఉండాలి. మీకు అది అనాత్మే అని తెలుసుకోవాలి, ఆరోపాలే అని తెలుసుకోవాలి, వికల్పాలే అని తెలుసుకోవాలి, అదంతా ఫాల్సే అని తెలియాలి. అందువల్ల బాధల్ని మీరు చూడాలి, కష్టాలను మీరు చూడాలి, వికారాలను మీరు చూడాలి, దుఃఖ దోషాలను మీరు చూడాలి. ఆత్మ ఎందు కాదు, అనాత్మ అంతఃకరణం ఎందు. సంసార బాధలన్నీ చూడాలి, ఆత్మ ఎందు కాదు, అనాత్మ ఎందు చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనలో చూసుకునేదానికి ప్రయత్నం చేస్తాం. ఆ అలవాటు కూడా ఉంది. అందుకనే నాకే దుఃఖము, నాకే బాధలు అని చెప్తుంటారు అందరూ. అర్థమైందా? నాకే బాధలు, నాకే దుఃఖము అని చెప్తుంటారు. అందుకని ఎప్పుడైనా సరే మీ వీధిలో దోమలు ఉన్నాయంటే ఎందుకు లేదండి, ఉన్నాయి కానీ మా ఇంట్లో మాత్రం రావు అంటాం కదా. మరి అంతా మీకు డ్రైనేజ్ అంతా ఉంది, కంపు కంపుగా ఉంటుందంటే ఉంటాయండి మా వీధిలో, మా ఇంట్లో మాత్రం కంపు లేదు. అట్లాగా అంతఃకరణలో ఉంటే ఉన్ని, వ్యవహారంలో ఉంటే ఉన్ని, మీరు అది అట్లా విచారం చేసుకోవాలి, పెట్టుకోవాలి. ఇలాంటి జ్ఞానాన్ని ఇచ్చేది, అసంగమైన జ్ఞానాన్ని కలిగించింది. ఇట్లా విచారం చేసుకొని ఎప్పుడైతే ఉంటామో యథా ఉక్తేన ప్రకారేణ అత తదాస్తి సత్యం, అదే నిజమవుతుంది, అదే సత్యమవుతుంది, యథార్థమవుతుంది. మనుష్య జన్మని అస్మిన్, ఈ మనుష్య జన్మ ఎందు ఇది సత్యమే. ఇది అవినాశి జ్ఞానమే మీ దగ్గర ఉంది. అవినాశిగా మిమ్మల్ని మీరు తెలుసుకున్నారు సరే, అవినాశి అని మీరు నిశ్చయం చేసుకున్నారు. ఇలాగా ఉండాలి. ఇది అర్థవత్త, ఇదే సార్థకతమవుతుంది, సార్థకమవుతుంది, అర్థవత్వం అవుతుంది, సరైనది అవుతుంది, సమ్యక్ అవుతుంది, సద్భావ, ఇదే సత్యమైనది, సద్భావమైనది, యథార్థమైనది. సరే, ఎట్లా తెలుసుకుంటేనే నిజం, సత్యం, యథార్థం, అర్థవత్వం. పరమార్థతమా సత్యం విద్యతే, పారమార్థికంగానే ఇది సత్యమైన విషయమే, పారమార్థికంగానే సత్యమైన విషయమే అని చెప్పారు. సత్యం విద్యతే అని చెప్పారు కదా. ఇక్కడ ఒక టిప్పణి ఉంది, సత్యం ఇది యథార్థ ఫలం, సత్యమే యథార్థ ఫలం. జన్మ సార్థక్యం, జన్మించిన తర్వాత ఇదే సార్థకత. ఇంకేది సార్థకతగా కనిపించలే. పుట్టాము, భార్య బిడ్డలు, వస్తువులు, వాహనాలు, అవి ఇవి ఏం సార్థక్యంగా, ఈ జ్ఞానం ఒకటే, ఈ వివేకం ఒకటే. ఈ జ్ఞానం కలిగిన తర్వాతనే సార్థక్యం వచ్చేసేసి. ఎవరికి రాదు అట్లాగా. ఎంత బిర్లాట ఆట ఎవడైనా సరే ఏం సార్థక్యం చూసుకోవాలి జీవితాన్ని. ఇంకా వ్యాపారాలుతూనే ఉంటారు, ఇంకా గొడవ. చిన్నవాడు ఒక రకం అయితే పెద్దవాడు ఇంకొక రకంగా అనుకొని బాధపడుతూనే, ఏదో గొడవ, తపన, చిక్కుల్లో చిక్కు, అట్లా ఉండాలి. కాబట్టి జన్మ సార్థక్యం. జాతస్య సాధు భవ, మన పుట్టుక సాధు అంటే సమ్యక్ మంచిదయింది, మంచి పని, మంచి జన్మ అయింది. మంచి జన్మ అయిందంటే చెప్పాను కదా ఇదివరకే. ప్రతి జన్మలోనూ భార్య బిడ్డలు ఉంటున్నారు, తల్లిదండ్రులు ఉంటున్నారు కదా. జన్మల్లో మీకు ఎవరు లేరు. మీకు తల్లిదండ్రులు ఉన్నారు, ఛాయాపుత్రులు ఉన్నారు, భార్య బిడ్డలు ఉన్నారు. ఏ జన్మలో నీకు గురువు దొరికాడు చెప్పు. దొరికాడంటే మళ్ళీ ఆర్డర్ అయిపోయి దొరుకుతున్నారు అంతే. చూసారా, ఈ జన్మ రాహిత్యం చేసేవాడు, ఈ బంధాలు రాహిత్యం చేసేవాడు, దుఃఖ దోషాలు రాహిత్యం చేసే గురువు దొరికిన జన్మే జన్మవుతుంది. ఆ జన్మే జన్మవుతుంది.
ఈ మిగిలినవన్నీ వేస్ట్ ఇక. జన్మల్లో ఇవి ఉంటూనే ఉంటాయి, ఉంటున్న ప్రయారిటీ ప్రకారం ఉంటూనే ఉంటాయి. ఇది ప్రయారిటీ కిందకు రావడంలా ఎవరికి ఏది గురువు, ఆ తత్వవేత్తని, ఆ బ్రహ్మ విద్యా గురువుని పొంది ఉపనిషత్ విద్యని గ్రహించుకోవడం అనేది రావడం లేదు. అయిపోయింది జీవితం. జాతస్య సాధుభావ. సరే, ఈ జన్మలో నేను మంచి పనే చేశా, మంచి భావమే కలిగింది, మంచే కలిగింది. ఇది ప్రకారత్రయేణ ఈ మూడు ప్రకారాలు బాగా ఉండాలట. సరే, సత్యమే యథార్థ ఫలము, జన్మ సార్థకత అయింది, జన్మించిన దానికి మంచే జరిగింది. వ్యాఖ్య అత ఇదానీం తదానీం ఏవ పరమార్థ ప్రతిపత్తి. ఇప్పుడు వెంటనే పరమార్థ ప్రతిపత్తి కలుగుతుంది, పరమార్థ జ్ఞానం కలుగుతుంది. ఇది తురీయం వ్యాఖ్యానం. ఇదే కరెక్ట్ అయిన మాట. అయమేవాహం ఆచార్య సమ్మత సద్యో ముక్తివాద. ఇక్కడే మేము గురువు సమీపంలో ఈ సద్యోముక్తిని మేము కలిగించుకొనే ఉన్నాము అని ఆచార్య సమ్మకంలో ఇలాగ విన్నాము. కాబట్టి అర్థవత్తావా సద్భావా పరమార్థతావా సత్యం నచేదిహ అవేది. ఒకవేళ ఇక్కడే ఇప్పుడే ఈ జన్మలోనే పుట్టినప్పుడే జన్మించిన దానికి మీరు ఈ రకమైన జ్ఞానం కలిగించుకోలేదు అనుకోండి, సామాన్యమైనది కాదు. నచేద్ చూసారా, నచేదిహ జీవశ్చేత్ జీవించి ఉండగానే అధికృత కర్మకి అధికారిగా ఉన్నాం, జ్ఞానానికి కూడా అధికారిగా ఉన్నాం, అన్ని వ్యవహారాలు చేసేదానికి కూడా మనకు అధికారం ఉంది. అయినా ఈ జ్ఞానం మాత్రం మనం పొందలేదు, మోక్షాన్ని పొందలేదు. అధికృత అవేది నా విదితవాన్ తెలుసుకోకుండానే అయిపోయింది జీవితం అంతా. తదా మహతి దీర్ఘ అనంత వినష్టి, చాలా దీర్ఘమైన అనంతమైన వినాశమే, మహానష్టమే కలిగింది. అంతా ఇంత లాస్ కాదు, వేస్ట్గా. మనం చాలామంది అనుకుంటాము ఈ జన్మలో నేను చాలా లాస్ అయిపోయానండి అంటుంటారు కదా చాలామంది, వ్యాపారంలో కానీ దానిలో కానీ చాలా లాస్ అయిపోయానండి అంటాం కదా. మోక్షం పోగొట్టుకుంటే అంతకన్నా లాసు. ఇది ఈ జన్మలో జరిగిన లాసు, అది మొత్తము బ్రహ్మ సృష్టిలోనే నీకు ఎన్ని జన్మలు ఉన్నాయో ఆ జన్మలంతా లాస్ అయిపోయి అవి ఇంకా కట్టకట్టుకొని వస్తాయి. అంత లాస్, ఏదో లాస్ అయిపోయింది అనుకుంటే ఏంటి లాస్, మీ మోహన్ లాస్ అట్లా. కాబట్టి జనాలు అలా అనుకుంటారు, అంత నష్టపోయాము, ఇంత వ్యాపారంలో ఇంత నష్టపోయాము అలాగా అనుకుంటుంటారు. సరే, అది బాగా గుర్తుపెట్టుకోవాల్సి. కాబట్టి మోక్ష జ్ఞానాన్ని వదిలేసుకోవడము, ఇలాగా ఈ యథార్థం తెలియకుండా అయిపోవడం జీవితం, ఇదే మహా లాస్. అది బాగా ఇది తెలియదు జనానికి. అర్థమైందా? ఇట్లా వేస్ట్ అయిపోతుంది, వృధా జన్మ. ఇది అర్థమైతే కానీ తెలియదు. ఇది అసలు నిజంగా చెవులో మాటలు పడడం కాదు, ఇంకేదో పడడం కాదు, వినడం కాదు, అది కాదు. అర్థమైపోతే తెలుస్తున్నాము అంతే కదా, లేకపోతే అంత తెలియదు. వేదాంత శాస్త్రం అంతా కూడా స్వరూపంగా మనం అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆ స్వరూప నిశ్చయం కలిగితేనే ఉండే నిరతిశయమైన గొప్పతనం. అది పైకి అంత చెప్పేది కాదు, అంత వినేది కాదు. చెప్పేవాడు అంత మీకు అందించలేరు, వినేవాళ్ళు అంత మీరు అందుకోలేరు. నిశ్చయానికి పొందాలి. ఆ నిశ్చయానికి పొందేది చెప్పడంలోనే జరగాలి, వినడంలోనే జరగాలి. అంత వినలేరు, అంత చెప్పలేరు, నిశ్చయం కలుగుతుంది. కానీ ఈ రెండు పద్ధతులు వదలకూడదు. మళ్ళీ దేంట్లో ఎందుకయ్యా అంటే ఇంత బడి ఇంత అవుద్ది లోపల. అది
గురువు నోట్లో నుంచి ఇంతే వస్తుంది, శిష్యుడి నోట్లో ఇంతే పడుతుంది చెవులో, అది ఎంత అవుతుంది? అసలు ఆకాశ పడితే కదా, ఆకాశ పడితే కదా అట్లా చేసుకుంటారు కదా. కాబట్టి ఆ రకంగా విచారం చేసుకొని పెట్టుకోవాలి బాగా. కాబట్టి నోట్లో నుంచి వచ్చేవన్నీ పడిపోతాయి చెవులో అనుకోవద్దు, చెవులో పడిపోయినవన్నీ నిశ్చయానికి వచ్చేస్తుంది అనుకోవద్దు. ఇదే పద్ధతి. శాస్త్రాచార్య ఉపదేశ ముఖేన ఏవ అవగంతవ్యం. కాబట్టి మనం దానికి అనుకూలంగా ఉండాలి, దాన్ని వరించేటట్టుగా ఉండాలి. మనం అది మనల్ని వరించేదానికి రెడీగా. కాబట్టి జీవించి ఉండగానే మనం అధికారిగా ఉంటున్నాం కదా, ఆ మూమెంట్లోనే ఇది గ్రహించుకోవాలి. తెలుసుకునేవాళ్ళుగా ఉన్నాం, పొందేవాళ్ళుగా ఉన్నాం, మనకుంది, హక్కు ఉంది. అలా తెలుసుకోకుండా కానీ వదిలేసినట్లయితే నా విదితవాన్ తదా మహతి దీర్ఘ అనంత వినష్టి వినాశనం జన్మ మరణాది ప్రబంధ విచ్ఛేద లక్షణ సంసార గతి. వినాశం అంటే ఏమిటంటారా? ఇదే జన్మ మరణాది ప్రబంధ అవిచ్ఛేద లక్షణ సంసార గతి. జన్మ మరణాలతో కూడుకున్నటువంటి ప్రబంధము, బంధింపబడినటువంటి చక్రారివ, చక్రానికి బంధించుకున్నట్టుగా, ఆ చక్రబంధంలో మనం తగులుకున్నట్టుగా అవిచ్ఛేదంగా చక్రము, సంసార చక్రము కిందకి పైకి, పైకి కిందకి సంసార గతి. అలాగే అర్థమైందా? కొంతమంది అన్నం తినమన్నా, ఏదైనా పండ్ల రసాలు ఇచ్చినా, నిరాహార దీక్షల్లో ఉండేవారు తినరు అనమాట, తాగరన్నమాట. వాడికి ఒక మత్తు మంది ఇచ్చేసేసి తాగిచ్చేస్తారు, మత్తు మంది ఇచ్చేసి అంతకన్నా అద్భుతం ఏంటంటే సంసారంలో మోహమమకారాలనే మత్తు మందు చేత మనతో ప్రకృతి అజ్ఞానం వెట్టి చేకరి చేయిస్తాడు. చెయ్యము అనేవాళ్ళని కూడా ఒళ్ళు వంచి చెమట్లు గార్చుకుంటూ చేస్తాం. అది చక్రబంధం. పైకి కదికి, పైకి కదికి, పైకి కదికి, ఇంకా దాంట్లో తిరుక్కుంటూ ఉండడమే మన పని. ఎవరైనా ఒక చక్రాన్ని గడ్డేసేసి ఇట్లా కట్టేస్తారు కదా, తిప్పామంటే వాడు ఏమంటాడు? అయ్యో 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 నా కళ్ళు తిరిగిపోయింది ఏంటి ఇట్లా అనుకుంటారు కదా. ఇట్లా కళ్ళు తిరిగేది కూడా లేకుండా ఈ సంసార చక్రంలో తిప్పుతారు. ఏం తెలియదు మీకు అంత తిరిగిన. అట్లా నొప్పి కలగకుండా ఆపరేషన్ అంటాం కదా. అలా నొప్పి కలగకుండా అజ్ఞానము పని చేయిస్తుంది మనతో. అర్థమైందా? అక్కడ మొత్తిచ్చి ఆపరేషన్ చేస్తారు కదా, పన్ను బీకాలన్నా ఏది బీకాలన్నా మొత్తిచ్చి ఓపెన్ చేసేసేసారు. ఇక్కడ అజ్ఞానం నింపి బాగా నేను ఏమిటి వెట్టి త్యాగం చేస్తున్నాను, ఎందుకు పుట్టాను, ఎందుకు ఇట్లాగా ఇవి ఎంత ఏమిటి ఇవన్నీ అని అనకుండా చేయిస్తారు. అట్లాగా అప్పుడు ఒక్కసారి ఆ అజ్ఞానం తొలగ్గానే ఒక దిమ్మ తిరిగిపోతుంది. ముమ్ము ఎంత చేశాను నాయన, ఇంత కర్మ ఏం కదా అని అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలీదు. ఆ దెయ్యం నెత్తి నుంచి దిగిన తర్వాత ఆ క్షణకాలంలో తెలుస్తుంది ఎందుకలా నాయన ఎట్లేదు. ఒకవేళ అప్పుడప్పుడు తెలుస్తున్నా సరే మళ్ళీ మత్తిని చేసేసి దాంట్లో పెట్టేస్తారు సంసార చక్రం. అట్లాగా ఎడతెరిపి లేకుండా అనమాట ప్రబంధ అవిచ్ఛేద లక్షణ. ఎడతెరిపి లేకుండా, అవిచ్ఛేదం అంటే విశ్చిత్తి లేకుండా ఆ విధంగా జన్మ మరణాది ప్రబంధ చక్రం ఉంది కదా, బంధింపబడిన చక్రం సంసార గతి రొటేషన్లో ఉంటుంది. ఘటీ యంత్రవతు అంటారు శంకర. ఘటీ యంత్రవతు అంటే గడియార ముళ్ళు
లోలకంలాగా టిక్కు 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 అని కొట్టుకుంటుంటారు. అలసట లేదు. అలాగా చావు పుట్టుకులు చావు పుట్టుకులు చావు పుట్టుకులు ఇట్లా ఇంకేం అలసట రాదు. ఎందుకని అలసట రాదంటే నా భార్య బిడ్డలు నా భార్య బిడ్డలు నా భార్య బిడ్డలు అనుకుంటున్నాం కదా, అంతే. ఏం అలసట రాదు. ఇదే గొప్ప కార్యక్రమం రా బాబు అంటే మళ్ళా వాళ్ళకి ఏం కష్ట నష్టాలు వచ్చినా మళ్ళీ వ్రతాలు దానాలు యజ్ఞాలు హోమాలు అట్లా మళ్ళీ అది చేస్తుంటాయి. ఇదే కష్టం నేనేం చేయలేకపోతున్నాను రా బాబు అని అప్పుడప్పుడు అనేది మళ్ళీ వాడి కోసం వ్రతాలు దానాలు యజ్ఞాలు పూజలు ఒత్తులు లక్షణం ఒత్తులు మళ్ళా సహస్రనామ పారాయణ 101 2 ఇట్లా 1000 ఇట్లాగా మళ్ళీ చేయడం. మరి ఇది పనే కదా. మళ్ళా కార్తీక మాస వ్రతం అని మళ్ళీ ఉదయం నిద్రలేసి మునగడం, మళ్ళీ అయ్యప్ప దీక్షలని కొండలు ఎక్కటం పొట్టలు ఎక్కటం. ఏమిటి ఇదంతా అయ్యా బాబు, ఎందుకు తెచ్చుకున్నాం శరీరం, ఎందుకు ఇవన్నీ అని ఆలోచన పుట్టనే పుట్టాలి. ఇంకొంతమంది ఏమో కొండల మీద నుంచి దూకాలట, మళ్ళా ఇంకొంతమంది కొండల దగ్గరకు పోయి చుట్టూ తిరగాలంట కిందపడి. ఏమిటి నీ కర్మ ఏంటరా బాబు. అట్లా ఏం చేస్తాను. యథా లిఖితం తద్భుతం. ఆ లిఖితం ఎవరు మనమే రాసుకుంటాం ఆయన పేరు పెట్టి. అట్లా నా మాయ నా విద్యాన్ని కల్పించుకున్నవి నాకు తెలిస్తే కదా. ఆ తెలియకపోవడం అద్భుతమాయ, తెలియకపోవడం అద్భుతమాయ. మనమే చుట్ట పెట్టుకొని దాంట్లో ఎదుర్కొని అట్లా. వినాశనం జన్మ మరణాది ప్రబంధ విచ్ఛేద లక్షణ సంసారగతి. ఈ ప్రకారంగా వినాశం అన్నమాట. వినాశం అంటే ఇదే సామాన్యంగా. దాంట్లో పడి ఆ విధంగా జన్మంట మరణమంట బంధాలంట ఈ విధంగా యొక్క చక్రం నుండి మాత్రం బయటపడడం అనేది కుదరనే అసలు వచ్చే పని అనేది కాదు. అవిచ్ఛేదంగా కటింగులు లేకుండా చక్రంలోనే బంధింపబడి అంతే జీవితాలు. పూర్వం కాలాపానిలో వేసేసిన వారు కదా తీసుకెళ్ళి అంతే. అంతకన్నా కాలాపాని అండి జన్మ మరణాలు. సామాన్యుడు బ్రిటిష్ వాడిని అందరిని తిడతారు. బ్రిటిష్ వాడిని పట్టుకొని ఎవరైనా నువ్వు ఇక్కడ ఏమైనా తప్పు చేస్తే తీసుకెళ్ళి అండమాన్లో పడేస్తుంటివి అని. మరి ఇక్కడ ఎవరిని తిట్టాలి? అజ్ఞానాన్ని. ఇక్కడ సంసార బంధాల్లో పడేసేస్తాం అంతే. అర్థమైందా? అంతే. ఇక ఆ ప్రకారంగా పడి ఉంటాం. ఏం ఇక మేల్కొనేదానికి లేచేదానికి వీలు కాకుండా అంత ఇది ఉంటుంది అనమాట. దాంట్లోని మునిగి దాంట్లోని అట్లా సంసారగతి. తస్మాత్ చెప్తున్నాను ఈ ప్రకారం. తస్మాత్ ఇప్పుడు ఎక్కడైనా సరే మనం విధి నిషేధాలతో కూడా జీవిస్తున్నాం అనుకోండి. విధి నిషేధాలతో జీవించుకుంటున్నాం. మనం ఏం చేస్తాం? విధి నిషేధాలతో జీవిస్తుంటాం. ఆ ప్రకారంగా అలాగే ఇంకొక పాయింట్, ఇప్పుడు మనము వంటలు చేసుకుంటుంటాం. వంటలు చేస్తాం. ఇప్పుడు మనకేం చేస్తున్నారంటే మళ్ళీ టీవీలో చూపిస్తుంటారు. ఎందుకనే ఈ విధి నిషేధాలతో జీవించే వాళ్ళకి విధి నిషేధాలు కష్టం ఉంటుందా లేకపోతే సుఖం ఉంటుందా? మళ్ళీ టీవీలో చెప్తున్నారంట, ఇంకా అది చేయాలి ఇది చేయాలి, అలా చేస్తేనే నీకు మంచిది, ఇలా చేస్తే తప్పు అని మళ్ళీ అది కూడా అప్లై చేసుకుంటారు. ఏది మళ్ళీ టీవీలో చెప్పే విధి నిషేధాలు కూడా అప్లై అవుతున్నాయి. ఇప్పుడే విధి నిషేధాలు ఎక్కువైంది మనకి. మళ్ళీ టీవీలో చెప్పేది కూడా అది కూడా ఎక్కువైంది అనమాట. అంటే టీవీ ఓపెన్ చేస్తే మనం విధి నిషేధాల నుండి బయటపడ్డంలా మళ్ళీ విధి నిషేధాలు. అట్లాగా అసలు నేను చేయలేకపోతున్నాను, ఎన్ని కూరలు చేయలేను అన్ని కూరలు చేయలేను అంటే టీవీలో చూపిస్తున్నారు. మళ్ళా ఏమని ఈ కూర అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అంటే
ఈ మనుషులు మళ్ళీ దాన్ని ఆసక్తిగా ఉంటున్నాను. ఆహా, ఏమయ్యా నేను ఒక్క కూర చేస్తాను 2 కూరలు చేయాలన్నా మళ్ళీ ఈ రోజు ఎందుకు చేసినప్పుడు టీవీలో చూసినాను. అట్లా ఇరుక్కో, పర్వాలేదు అభివృద్ధి అట్లా ఇరుక్కో, రేపు ఇంకోటి చెప్తాడు అట్లా ఇరుక్కో. అట్లా అలాగే సంసారంలో అనేక రకాల యాడ్లు అయిపోతుంటాయి అన్నమాట. వచ్చి కలుస్తుంటాయి. ఇలాగ ఎప్పటి నుంచో కదా ఈ గతి ఎప్పటి నుంచో సంసార గతి. దీంట్లో చాలా కలుపుకొని విధి నిషేధాలు ఇవన్నీ బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యపోతే ఇంత పెట్టలేదే నేను అంటే విశ్వామిత్ర చుట్టూ కూడా మేము కలిపేసుకున్నాం. ఆయన ఎంత కలుపుకుంటే ఎట్లాగే బయటపడేదానికి వీలు కాకుండా చేసుకున్నాం. ఏముంది ఈ ప్రకారంగా చెప్తున్నాను. తస్మాత్ ఏవం గుణదోషౌ విజానంతః బ్రాహ్మణః భూతేషు సర్వభూతేషు స్థావరేషు చరేషు చ ఏకం ఆత్మతత్వం బ్రహ్మ విచిత్య విజ్ఞాయ సాక్షాత్కృత్య ధీరాః ధీమంతః ప్రేత్య వ్యావృత్య మమ అహం భావలక్షణాత్ అవిద్యారూపాత్ అస్మాత్ లోకాత్ ఉపరమ్య ఆత్మ ఏకత్వం అద్వైతం ఆపన్నాః సంతః మృతాః భవంతి బ్రహ్మైవ భవంతి ఇత్యర్థః. అయోహ వై తత్పరమం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి ఇది శృతేః. కాస్త భాష్యం చెప్తాను, రేపు మళ్ళీ చెప్తాను దీని మీద. కాబట్టి ఈ ప్రకారంగా నశ్యేదిహ జీవశ్చేదధికృత అని చెప్పిన తర్వాత ఇలా చాలా నష్టపోతావని అని చెప్పి తర్వాత తస్మాత్ ఏవం గుణదోష విజానంతః గుణాన్ని దోషాన్ని విచారం చేయాలి. దాంట్లో ఎంత గుణం ఉంది, దోషం ఎంత ఉంది, సత్యం ఎంత ఉంది, ఏమిటి అనేది సత్యాసత్య వివేకం చేయాలి. ముందు గుణదోషాలు చేయాలి. గుణం ఎంత ఉంది, ఎందుకు వచ్చాము, ఏమిటని. గుణదోషాలంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పుడైనా ఎక్కడికైనా మనము ఏ క్షేత్ర దర్శనానికి అక్కడికి పోతాం కదా, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేదానికి వెళ్తాం, లేకపోతే అయ్యప్ప స్వామి దర్శనం చేసేదానికి వెళ్తాం. దీంట్లో గుణం ఎంత, దోషం ఎంత అని చూడాలి. ఇంకో ఇంతేనండి, ఇంత కోసం ఇంత చేసినాము, గుణం అంతా చేసినాము అని మనకు రావాలి ఆన్సర్. అర్థమైందా? మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, మనం ఎప్పుడైనా సరే ఒక సబ్బు కొనుక్కోవాలనుకోండి, హోల్సేల్గా కొనాలి సబ్బు అని మనం ఏం చేస్తామంటే ఒక సబ్బు కోసం 1 టౌన్కి పోతాం, హోల్సేల్ షాప్. అర్థమైందా? ఎంత అయింది? అదంతా కలిపి 2 రూపాయలు తగ్గించాడు. 2 రూపాయలు తగ్గించిన దానికి ఎంత అయింది? నువ్వు డజన్లో 2 డజన్లు కొనుక్కునేదానికి పోతే పో. అంతేగాని ఒక సబ్బు కోసం మనం 1 టౌన్కి పోతే 2 రూపాయలు తగ్గించాడు నిజమే హోల్సేల్లో. ఇప్పుడు ఎంత అయింది? ఆటో ఛార్జీలు ఎంత అయింది, పెట్రోల్ ఛార్జీలు ఎంత అయింది అని లెక్కేస్తాం కదా. అట్లాగే ఇక్కడ కూడా మనం ఇంత దూరం వచ్చినాము ఈ క్షేత్రానికి, ఏం మనసు ఏకాగ్రతగా ఉంది, ఎంత దేవత భగవంతుడి విషయంలో దేవత విషయంలో మన మనసు ఎంత పెట్టాము, ఏమిటి అనేది, గుణం ఎంత దోషం ఎంత అని వివేచన చేస్తే గుణం మాత్రం ఇంత, దోషమేమో శ్రమ, శరీర శ్రమ, బాధలు, ఆరోగ్యం దెబ్బతినడం. ఎందుకు వచ్చిన గోడరా ఇది? ఆ రూపం చూసేది ఏదో ఇంట్లో ఫోటో పెట్టుకొని చూస్తే సరిపోద్ది కదా, కాస్త ఊరికే ధ్యానం చేసుకునే సరిపోద్ది. ఎందుకు ఈ ఎందుకు ఇదంతా ఏమిటి, లేనిపోయినంత తినేసి అనారోగ్యం చేసుకొని అని పుట్టాలి. అలాగే జీవితంలో మన జీవితం అంతా కూడా ఏం సంపాదించాము, ఎంత ఉంది ఇక్కడ, సుఖం ఎంత ఉంది అనేది గుణదోష వివేకం శబ్దస్పర్శ రూపరసగంధాల విషయాలలో వ్యవహార విషయాల్లో చేస్తే అప్పుడు మనకు నిత్య వస్తువు లేదు అని అర్థమైపోతుంది. పరీక్షలో కర్మిస్తాను విజయానంత బ్రాహ్మణ. ఈ విధంగా తెలుసుకున్నటువంటి బ్రహ్మ జిజ్ఞాసపరులు ముముక్షువులు భూతేషు సర్వభూతములు ఏంది, భూతేషుడే సర్వభూతాలు, బ్రహ్మ మొదలుకొని పిపీలకు పర్యంతం. స్థావరేషు చ చరేషు చ,
స్థావరాదులు ఎందు, చరములు ఎందు, చరాచరములు ఎందు ఉన్నది ఏమిటి, వ్యాపించుకొని ఉన్నది ఏమిటి? అనోరణీయాన్ మహతో మహీయానని సరే. ఆ ప్రకారంగా అనవస్థేషు అవస్థితం శరీరేషు అశరీర అనేది ఏకం ఆత్మతత్వం బ్రహ్మ, ఒకే ఆత్మతత్వం అండి, అదే బ్రహ్మం అండి అని చిత్య విజ్ఞాయ తెలుసుకొని సాక్షాత్గా అహమస్మి అని తెలుసుకొని ధీరులైన వాళ్ళు, ధీమంతులైన వాళ్ళు ఈ శరీరం ఎందుండేటువంటి భావాలు, అహమ్మమ భావాలు అనే లక్షణం నుండి నేను నాది అనే దాని అవిద్యారూపం ఇది అనేటువంటి అభిమానమైనటువంటి లోకాదుల నుండి మనం విడగొట్టుకొని, వివేకం చేసుకొని విడగొట్టుకొని సర్వాత్మ ఏకత్వ జ్ఞానాన్ని, ఈ అద్వైత జ్ఞానాన్ని మనం పొందాలి. అప్పుడేనయ్యా తెలుసుకున్న వెంటనే మనం అమృతలమై ఉంటున్నాము, అమృత స్వరూపులమై ఉంటున్నాము. బ్రహ్మైవ భవంతి, బ్రహ్మమే అగుచున్నారట్టి వారు. కాబట్టి ఎవరైతే ఇక్కడే ఇప్పుడే బ్రహ్మమును తెలుసుకొనుచున్నారో ఆత్మస్వరూపంగా అంతఃకరణ సాక్షిగా వాడు బ్రహ్మమే అగుచున్నాడు అని చెప్పారు. ఇది శృతే ఇది ద్వితీయ ఖండ. ఇది రేపు ఇంకొకసారి చెప్పుకుంటూ పోవాలి. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.